నమస్తే ఎవ్రీవన్. ఆన్లైన్ ఇంటర్నేషనల్ మహిళా తొలి సమగ్ర దినపత్రిక తరుణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సన్నిహిత సెంటర్ ఫర్ విమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్ సొసైటీలో ప్రముఖ సోషల్ వర్కర్ ఉషారాణి ఒంగూరు గారితో రంగరాజు పద్మజ గారి ముఖాముఖి చూడబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. శ్రీమతి కొండపల్లి నీహారిణి గారి సంపాదకత్వంలో మహిళల కోసం మహిళచే నడపబడుతున్న తెలంగాణ తొలి అంతర్జాల పత్రిక తరుణి ప్రేక్షకులకు స్వాగతం చెప్తూ, దీనికి అనుబంధంగా తరుణి యూట్యూబ్ ఛానల్ ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలులైన సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్న వారిని యువతులకు ప్రేరణ కలిగించాలన్న సదుద్దేశంతో వీరందరినీ ముఖాముఖి పరిచయం చేస్తున్నారు. ఆ కోవలోనే అటువంటి పరిచయమే అక్కరలేని సేవా పరాయణురాలు ఉషారాణి గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం చెప్తూ, తరుణి వీక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం చెబుతూ, ఎవరూ లేని ఒంటరి జీవికి తోడై నిలిచెను, జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచెను, గుండె గుండెకు ధైర్యము చెప్పెను, చేతులు కలిపి మార్గము చూపెను, అడుగుతో అడుగు కలిపి గమ్యము చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి నీ తలరాతను మార్చేస్తానని మనసుతో మంచి మనసే చెప్పెను, వేల చూపులకు బదులే చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, అందరికీ ఆప్తురాలై నిలిచెను, తన వాళ్లే తరిమేసిన బాలలను దయతో తలచి అక్కున చేర్చెను, నీకేం కాదని నేనున్నానని చెప్పెను. ఇది ఎవరి గురించో కాదు, నేటి అతిథి గురించి చిరు పరిచయం. ప్రతి ఏటా మనం మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటూ ఆకాశంలో సగమని మనను మనమే ఎంతో పొగుడుకుంటూ ఘనంగా వేడుకలు చేసుకుంటున్నాం. కానీ ఇంకా కొంతమందికి అవకాశాలే కాదు, కనీసం జీవించే పరిస్థితులే లేవు. 75 సంవత్సరాల స్వాతంత్ర సంవత్సరం జరుపుకుంటున్న ఇంకా ఆడవారి అమ్మాయిల వారంతా సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. అంతేకాదు, ఆడదంటే ఇంకా అలుసుగానే ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో నేనున్నానంటూ ఈనాటి మన తరుణి ప్రత్యేక అతిథి శ్రీమతి ఉషారాణి గారు 2000 సంవత్సరంలో సన్నిహిత అనే సంస్థను స్థాపించి కుటుంబ హింస, ఆడపిల్లల హక్కులు, స్త్రీల హక్కుల కోసం పనిచేస్తున్నారు. ఈ 25 సంవత్సరాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు స్త్రీలకు అప్పుడు అనుకూలంగా లేక, గృహహింసను చూసి ఇది ఇలా చేస్తే సరిపోదని ఉద్యమాలలో చేరి, నిర్వాసితుల కోసం సర్వే చేసి, వలస కూలీల వారి పిల్లలకు, పేదవారికి, దిక్కులేని వారికి రక్షణ కల్పించేందుకు షెల్టర్లు ఏర్పాటు చేశారు. అలా అహర్నిశలు స్త్రీలు, ఆడపిల్లల యోగక్షేమాల కోసం పాటుపడుతున్న శ్రీమతి ఉషారాణి గారు ఇప్పుడు మనతోటే ఉన్నారు, మన దగ్గరే. వారితోనే మాట్లాడి వారిని మరిన్ని విషయాలు అడిగి వారి ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం అండి ఉషారాణి గారు. నమస్కారం అండి. మీ గురించి, మీ విద్యాభ్యాసం గురించి మా తరుణి ప్రేక్షకులకు చెప్పండి. మీరు మాకు ఇన్స్పిరేషనల్ ఉమెన్ గా భావిస్తూ ఈనాటి మీ ఇంటర్వ్యూ చేయటం జరుగుతున్నది. పద్మజ గారు, నమస్కారం అండి. మీరు తీసుకున్న ఈ యొక్క ప్రోగ్రాం చాలా ఉత్తమమైనది, చాలా గొప్పదైనది. ఎందువల్ల అంటే చాలా మంది వాళ్ళు తాము ఒంటరి వాళ్ళని మీరు అన్నట్టు, వాళ్ళకు ఎవరు లేరని, వారు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితిలో ఇప్పుడు కూడా ఉన్నారు.
అవును. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా మనం అనుకుంటాం చాలా అభివృద్ధి చెందామని. కానీ చాలా సార్లు మరి ఇంకా మనం ఇంకొక 40, 100 సంవత్సరాల క్రితం ఉన్న అభిప్రాయాలే ఇప్పుడు కూడా చాలా మంది సమాజంలో అదే అభిప్రాయాలతో బతుకుతున్నారు. ఆ సమాజంలో ఉండే అభిప్రాయాల వల్ల ఎంతో మంది స్త్రీలు, పిల్లలు, పురుషులు, పేదవాళ్ళు చాలా అజ్ఞానానికి, చాలా అణచివేతకు గురవుతున్నారు. ఈ కాంటెక్స్ట్ ని మీరు అర్థం చేసుకుని, మీరు ఎంతో మందిని ప్రపంచానికి పరిచయం చేయాలని, సమాజానికి పరిచయం చేయాలని మీరైతే ఏదైతే పూనుకున్నారో ఈ తరుణి ద్వారా, ఇది చాలా గొప్ప విషయం అండి. చాలా మంచి విషయము. ఆహ్, దీనికి సంబంధించి ముఖ్యంగా ఏమంటే, మీరు పరిచయం చేయడం వల్ల ఏమవుతుందంటే, మాలాంటి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మమ్మల్ని వినేవాళ్ళున్నారు. మాకు కూడా కష్టాలుంటాయి. ఈ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు, ఈ పద్ధతులు చేసేటప్పుడు, ఈ సమాజాన్ని ఎదిరించమని స్త్రీలకు చెప్పేటప్పుడు, మేము పడే కష్టాలు వినేవాళ్ళు, మా కష్టాలు మన కోసం కష్టం కోసం వస్తే వినడానికి, వాళ్ళకి మన కష్టాలు చెప్పుకోవడం బావుండదు. కానీ ఇలాంటి ద్వారా మాకు వచ్చే ఛాలెంజెస్ వినడం, మా యొక్క సక్సెస్‌ని వినడం, మా కష్టాలను వినడం, మేము ఏం చేశామో, ఏం చేయగలమో, ఏం చేయలేదో ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ లాగా ఇది మాకు పనికొస్తుందని నేననుకుంటున్నాను. సో, నేను పుట్టింది హైదరాబాదేనండి. మా ఊరు వచ్చి సంస్థాన్ నారాయణపురం. మా నాన్న రమాశంకర్, మా అమ్మ జయప్రదాదేవి. మేము నలుగురము ఆడపిల్లలం. ఒక అన్నయ్య, ఒక అక్క, ఒక అన్నయ్య పోయారు. ఒక అక్క, ఒక చెల్లె ఉన్నారు. మేమందరం మా ఇంట్లో అంటే మన కుటుంబాల్లో అంటే ముఖ్యంగా ఒక అప్పర్ కాస్ట్ కుటుంబాల్లోనే ఆ కాలంలో ఒక సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషనే అంటే సెకండ్ జనరేషన్ ఉంటారు చదువుకున్న వాళ్ళు. దాంట్లో ముఖ్యంగా మా నాన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలనో, వంట చేయాలనో, వార్పు చేయాలనో అట్లాంటి ఐడియాలో మా నాన్న లేకుండెను. నాన్న మాకొకటే చెప్పాడు, "ఎప్పుడు చదువుకోవాలి. చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ధైర్యంగా ఉండాలి, చైతన్యంతో ఉండాలి, జ్ఞానంతో ఎదగాలి. కాన్షియస్‌గా మనం ఎవరికైనా ఏమి నష్టం చేయొద్దు. లాభం చేయకపోయినా నష్టం చేయకూడదు. మనం చేసే పనులు చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మన కుటుంబంలో వాళ్ళకి కానీ నష్టం జరగకూడదు" అనేది ముఖ్యంగా మా నాన్న చెప్పింది. చిన్నతనాన మా నాన్న ఒక పబ్లిక్ ఫిగరు. కాబట్టి చాలా మందితో ఉండడం, ఆయన చాలా మంది పేదవాళ్ళతో మాట్లాడే పద్ధతి, వాళ్ళకి సాయం చేసే పద్ధతి. ఆ కాలంలోనే మా అమ్మ ఒక కుట్టు మిషను పిల్లలకు ముఖ్యంగా లంబాడి వాళ్ళకు కుట్టు నేర్పించడము, ఆ స్త్రీలతో చాలా వాళ్ళకి సంబంధించిన లైవ్లీహుడ్‌కి సంబంధించి గాని, జీవనోపాధుల గురించి గాని, మా అమ్మ వాళ్ళకి చేసే సహాయము, నాన్న చేసే సహాయము ఇవన్నీ ఒక కుల మతం భేదం అనేది పాటించకుండా మా వాళ్ళు మా అమ్మ, నా తల్లిదండ్రులు చేసిన పనిని ఎక్కడో చిన్నతనంలోనే నా మనసులో ఎక్కడో దాని యొక్క బీజం పడిందని నేననుకుంటాను. దానివల్ల అది నేను ఎదుగుతున్న కాలంలో ఒక స్త్రీగా, ఒక అమ్మాయిగా మనం అందరం స్త్రీలందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒక అణచివేతను లేదా అంటే ఒక అబ్యూజ్‌ని ఎదుర్కొంటాం. అవును. చాలా సార్లు అది కుటుంబంలో గావచ్చు, కుటుంబంలో దగ్గర వాళ్ళు గావచ్చు, లేదా మనకు చదువుకునే పాఠశాలలో టీచర్లు గావచ్చు, లేదా అంటే మన ఫ్రెండ్స్ అని చెప్పుకునే అబ్బాయిలు గావచ్చు స్కూళ్ళలో. సో, ఇట్లా రకరకాలుగా మనము ఒక ఆహ్, అబ్యూజ్‌ని ఎదుర్కొంటాం. అవును. ఈ అబ్యూజ్ అనేది మనకప్పుడు తెలియదు. దాన్ని అవును. అబ్యూజ్ అంటారని మనకు తెలియదు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియదు. దాని గురించి ఎక్కడ చెప్పుకోవాలో మనకు తెలియదు. మన మీద జరిగే అబ్యూజ్ అదేదో మనం తప్పు చేయడం వల్ల జరిగింది. అదేదో మన లోపం వల్ల జరిగింది. కాబట్టి దాన్ని మనం ఎక్కడైనా చెప్పుకుంటే ముందు మన్నేమంటారో అన్న భయంతోటి మనం ఇంట్లో గూడా చెప్పం. సో, ఇది ముఖ్యంగా బ్యాడ్ టచ్‌తో మొదలవుతుంది. చాలా మంది ఆడపిల్లలకు చిన్నతనంలోనే వాళ్ళకు బ్యాడ్ టచ్ అనేది చాలా దురదృష్టవశాత్తు వాళ్ళు ఎదుర్కొనే ఒక హింస. హ్మ్. ఈ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది మనకిప్పుడు మాట్లాడుతున్నాం గానీ, అప్పటి కాలంలో ఎవరు దీని గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఒక 3 దశాబ్దాల క్రితం ఎవరు మాట్లాడలేదు. 4, 5 దశాబ్దాల క్రితం ఎవరు మాట్లాడలేదు. అందరూ అనుకోవడమే తప్ప,
దాని గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం తప్ప దాని ఒక ప్రాంప్ట్, ఇది జరుగుతుంది, దీని గురించి మాట్లాడాలి, దీన్ని ఆపాలి అని అప్పట్లో ఎవరు అనుకోలేదు. సో అలాంటి చిన్న చిన్న మనకు అప్పుడు చిన్న ఎక్స్పీరియన్స్ అనిపించినా అది చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ అనేది మనకు పెద్దయ్యాక తెలుస్తుంది. అవును. సో ముఖ్యంగా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదుర్కోవడము, తర్వాత మనము యంగ్ ఏజ్ అడాలసెంట్ ఏజ్ లో జరిగే బయటికి పోయినప్పుడు, ఆడపిల్లలు బయటికి పోయినప్పుడు అందరూ ఎదుర్కొనేది. యాజ్ ఆన్ టుడే కూడా చాలా నీచంగా, చాలా దరిద్రంగా స్త్రీల మీద, అమ్మాయిల మీద భయంకరంగా, చాలా భయంకరంగా, అసలు ఊహించలేనంత భయంకరంగా అమ్మాయిలు పాపం ఎదుర్కొంటూ, వాళ్ళు ఎదురీదుతూ వాళ్ళు బయట ప్రపంచాన్ని చూస్తున్నారు. బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సో ఇట్లాంటి అది ఆ వయసులో ఉన్నప్పుడు అలాంటి అనుభవాలు. తర్వాత మన కుటుంబంలోనూ, మన చుట్టుపక్కల వాళ్ళకు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాక వాళ్ళు పడే బాధను, వేదనను, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ను, మన కుటుంబాల్లో ఎక్స్‌పీరియన్సెస్‌ను, మన దగ్గర వాళ్ళు, మన తోటి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ కలిసి ఎక్కడో నాకు జనరల్‌గా ఉండే స్త్రీలు ఏదో ఒక పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, వాళ్ళని చదువుకొని, ఇంట్లో ఒక గృహిణిగా ఉండి, అలాంటి దానికి నా మనసు ఎందుకో ఒప్పుకోలేదు. సో, నేను ఇంటర్మీడియేట్ నుంచి చాలా వరకు నేను ఇంటర్మీడియేట్ చేశాను. దాంట్లో ఆర్ట్స్ చేశాను. రెడ్డి కాలేజ్‌లో ఇంటర్మీడియేట్ చదువుకున్నాను. 8వ క్లాస్‌లో హైదరాబాద్‌కొచ్చాను. 10థ్ క్లాసు నుంచి చాదర్‌ఘాట్ వరకు చదువుకున్నా. ఇంటర్మీడియేట్ రెడ్డిలో చదువుకున్నా. డిగ్రీ వచ్చేసి వనితా కాలేజ్‌లో చేశా. ఎంఏ వచ్చేసి పొలిటికల్ సైన్స్ ఉస్మానియా నుంచి చేశా. తర్వాత ఆహ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఆహ్, సోషియాలజీకి సంబంధించిన దాన్ని రిజిస్టర్ చేశా. కానీ అది నేను ఫినిష్ చేయలేకపోయా. కానీ డొమెస్టిక్ వయలెన్స్ మీద ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మీద కోర్స్ చేశా. తర్వాత హ్యూమన్ రైట్స్ మీద పీజీ డిప్లొమా చేశాను. ఇవన్నీ అంటే నేనెప్పుడు ఒకటేంటంటే చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు చదువు కంటే కూడా ఈ సామాజిక కార్యక్రమాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. అంటే ఇదేదో సర్టిఫికేట్లు తెచ్చుకోవడం వల్ల ఏదో ఉద్ధరిస్తాం దేశాన్ని అని మాత్రం నేను అనుకోలేదు. సర్టిఫికేట్లు దేశాన్ని ఉద్ధరించవు. అవును. దేశాన్ని గాని, సమాజాన్ని గాని ఉద్ధరించేది ఏమన్నా ఉంటే అది మనం చేసే కార్యక్రమాలు. కాకపోతే జ్ఞానం వల్ల, చదువు అనేది జ్ఞానాన్ని ఇస్తుంది, విజ్ఞానాన్ని ఇస్తుంది. కానీ చదువు ఓన్లీ లిటరసీ అనేది జ్ఞానాన్ని ఇవ్వదు. సామాజిక జ్ఞానం, సామాజిక చైతన్యం అనేది పుస్తకాల ద్వారా వస్తుంది. మనము సమాజంలో ఎదుర్కొనే అనేక రకాల ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా వస్తుంది. ఈ 2 రకాలుగా వస్తుంది. ఆ తర్వాత డిగ్రీ తర్వాత మా అక్క కూడా చాలా రాడికల్‌గా ఉండేది. లిబరల్‌గా ఆలోచించేది. మా అక్కను ఆషారాణి. ఆమెను ఆమెను ఆమె నన్ను ఫస్ట్ ఇన్‌స్పైర్ చేసింది. ఇలాంటి కార్యక్రమాలకు ఫస్ట్ మా నాన్న, అమ్మ అయితే తర్వాత మా ఆష. తనను చూసి నేను ఓహో! ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి. ఇలా చేస్తే మనకు సంతృప్తిగా ఉంటుంది. దీన్ని మనం క్వెషన్ చేయాలి. మనం ఏదైనా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాము అని మనం ఫీల్ అవుతే మనం దాన్ని క్వెషన్ చేయాలి. దాని గురించి మాట్లాడాలి. దాని గురించి 10 మందికి చెప్పాలి. ఎందుకంటే మనకేమంటారంటే ఇంటి గుట్టు బయట పెట్టొద్దంటారు. ఆ! ఫస్ట్ స్త్రీలకు అది నేర్పిస్తారు. ఇంటి గుట్టు అంటే ఇంట్లో ఉండే గుట్టేంటి? మొగుడు తన్నడం, మొగుడు కొట్టడం. చాలా మంది స్త్రీల దగ్గర నేను విన్నది. మా మొగుడు కొట్టొచ్చు, మొగుడు తన్నొచ్చు, కుటుంబ విషయాలను బయట పెట్టకూడదు, కుటుంబంలో జరిగే అరాచకాలను బయట పెట్టకూడదు, మన కుటుంబం కాబట్టి కుటుంబంలో విషయం అంతా కుటుంబంలోనే ఉండాలి అని. అయితే ఫెమినిస్ట్ నినాదం ఏంటంటే వ్యక్తిగతం అంతా రాజకీయమే అని. ఫస్ట్ నినాదం అది 1975 ఫెమినిస్ట్ మూవ్‌మెంట్‌లో వచ్చింది. స్త్రీవాద ఉద్యమాల అంటే ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమాలు, తర్వాత స్త్రీవాద ఉద్యమాలు ఇవన్నీ కూడా అప్పుడు చదువుకుంటున్న స్త్రీలకు చాలా మందికి అదొక వేదికగా ఉండేది. వాళ్ళ విషయాలను మాట్లాడడానికి గాని, సమాజంలో పనిచేయడానికి కానీ, సో నన్ను కూడా అవి చాలా ఇన్‌స్పైర్ చేశాయి. సో ముఖ్యంగా పుస్తకాలు. అంటే రంగనాయకమ్మ గారి పుస్తకాలు గాని, చెల్లం గారి పుస్తకాలు గాని, శరత్ గారి నవలలు గాని, పొడవటిగంటి కుటుంబరావు నవలలు గాని, ఇవన్నీ చదవడం అనేది మా అక్క నాకు అలవాటు చేసింది. సో ఆ తర్వాత ఆ పుస్తకాలు చదవడము, ఆ ఉద్యమాలు
లో పాల్గొనడము, ఉద్యమాలను వినడము, చూడడము, అబ్జర్వ్ చేయడము ఇవనేది నాకు ఒక సంతృప్తిగా ఉండేది. నా జీవితం సరిగ్గా సాగుతోంది. నేను సరియైన దారిలోనే వెళ్ళాను అని ఆ రోజు అనుకున్నాను. ఈ రోజు అనుకుంటున్నాను. ఎప్పుడు నా జీవితంలో నేను తప్పుటడుగు వేశానని గాని, తప్పుదారిలో వెళ్ళానని గాని రిగ్రెట్ ఏమి చేయట్లేదు ఇప్పటి వరకు కూడా. సో, డిగ్రీ అయిపోయాక నేను ఎంవీఎస్ ప్రకాష్ గారు ఆయన కూడా నాలాగే ఆలోచించే ఒక ఆధునిక భావాలు కలిగేవాళ్ళు. సో, నేను చాలా పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్ చూశాను కాబట్టి, ఈ పెళ్ళిళ్ళు అనేవి ఈ కుటుంబ విలువలను పోషించడానికి కాదు. ఈ పెళ్ళిళ్ళనేవి ముఖ్యంగా సామాజిక కట్టుబాట్లు, సామాజిక అణిచివేతను ప్రమోట్ చేయడానికి ఈ పెళ్లి దాంట్లో తంతు. పెళ్లి అనేది ఒక తంతుగా ఎందుకు అనుకున్నామంటే, అది ఇలాగే చేయాలి. అది ఇలాగే జరగాలి. దాంట్లో ఇలాగే ఉండాలి అనేది ఒక పెళ్లి తంతు. సో, ఆ తంతులో మా ప్రకాష్ గారికి ఆయనకు కూడా పెద్ద నమ్మకం లేదు. నాకు పెద్ద నమ్మకం లేదు. మేమిద్దరం అనుకున్నది ఏంటంటే, పెళ్లి అనేది మన బంధాన్ని గట్టిపరచదు. మన నమ్మకాలు మనిద్దరి మధ్య, ఒకరి మీద ఉన్న నమ్మకం. మనుషుల మధ్య ఉండాలి నమ్మకం గాని, పెళ్లికి తాళో, మెట్టలో లేకపోతే ఆ పెళ్లి జరిగే ఆ తంతో అవన్నీ కాదు అనేది ముఖ్యంగా మేమిద్దరం చాలా సీరియస్‌గా అనుకున్నాం. నేను చెప్పాను, నేను ఇలా మామూలుగా ఈ పెళ్లి అదంతా నాకు నమ్మకం లేదు. కట్నం ఇవ్వడం అది నేను చేయను అని చెప్తే, ఆయనకు కూడా కట్నం, వరకట్నం అవన్నీ ఇష్టం లేదు. అవన్నీ చేయనన్నాడు. అవన్నీ తీసుకోనన్నాడు. సో, నేను కుటుంబంలో కూడా పని ఇద్దరూ చేయాలి అనే పాయింట్ మీద చాలా స్ట్రెస్ చేసి మేమిద్దరము ఆ పాయింట్ అనుకున్నాము. ఇక్కడ వస్తే కుటుంబంలో పని చేయడం అంటే ఏంటంటే, చాలా వరకు మనం ఉన్న ఆలోచనలు ఏంటంటే, అప్పటి కాంటెక్స్ట్ ఏం జరుగుతుందో ఆ కాంటెక్స్ట్‌కి అనుకూలంగా మనకు కొన్ని ఐడియాలజీలు ఏర్పడతాయి. కొన్ని సిద్ధాంతాలను మనం ఏర్పాటు చేసుకుంటాం. 1975 నుంచి 1985 వరకు కూడా బీజింగ్ సమావేశాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు, స్త్రీలకు సంబంధించిన హక్కుల గురించి, కుటుంబ హింస గురించి, కుటుంబంలో స్త్రీలకు చేసే పనికి విలువలేనితనం గురించి, ఇవన్నీ చాలా డిస్కషన్స్ జరిగేవి అప్పట్లో. చాలా సీరియస్ డిస్కషన్లు, వాదనలు, వాదులాటలు, మార్క్సిస్టుల మధ్య, ఫెమినిస్టుల మధ్య కొంత పోరాటాలు, అభిప్రాయ భేదాలు ఇలాంటివన్నీ జరిగేవి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, మార్క్సిస్ట్ భావజాలం ఏం చెప్పిందంటే, ఒకసారి పూర్తి పోరాటంలో, విముక్తి పోరాటంలో స్త్రీలు ఆటోమేటిక్ గా విముక్తి అవుతారు, వాళ్ళ మీద జరిగే హింస ఆటోమేటిక్ గా ఆగిపోతుంది అన్నట్టుగా అప్పట్లో భావం ఉండేది. అప్పుడు దాన్ని ఫెమినిస్ట్ మూవ్మెంట్ అది కాదు, స్త్రీల పోరాటాలు వేరు, సమాజానికి సంబంధించి వర్గ పోరాటం వేరు. సో, ఈ స్త్రీల పోరాటం అనేది కుటుంబంతో మొదలవుతుంది. కుటుంబంలో స్త్రీల మీద జరిగే అణచివేత, కుటుంబంలో స్త్రీల మీద జరిగే హింస, వరకట్న హింసలు, అప్పట్లో వరకట్న హత్యలు జరిగేవి బాగా. వరకట్న హత్యలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కానీ అది కట్నం పేరు మీద జరగట్లే, ఇంకా రకరకాల పేర్ల మీద జరుగుతున్నాయి హత్యలు. సో, వరకట్న హత్యలు అనేవి జరగడము, తర్వాత బర్నింగ్, అప్పుడు చాలా మంది స్త్రీలను కిరోసిన్ పోసి కాల్చి చంపడం కానీ అట్లాంటివి చాలా ఉండేవి. అప్పుడు వచ్చే సినిమాలు కూడా మనం చాలా ప్రభావితం చేశాయి. ఇప్పుడు ఆ సినిమాల వల్ల కూడా చాలా ప్రభావితమైన విషయాలు చాలా ఉన్నాయి. సంథింగ్ లైక్ ఇది కథ కాదు అనే సినిమా, అప్పుడు అట్లాంటివి, అంకురం అనే సినిమా, అట్లాంటి సినిమాలు అప్పుడు వచ్చేవి బాగా. ఆ సినిమాలు మనకు చాలా ప్రభావితం చేశాయి. ఎందుకంటే అవి స్త్రీల యొక్క అంశాలను చర్చించాయి. స్త్రీలకు యొక్క కుటుంబం గురించి, మగవాళ్ళ మోసం గురించి, పురుషుల యొక్క ఎలా ఆడవాళ్ళను హింసిస్తారు, ఇంట్లో కుటుంబంలో ఎలా హింసిస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సినిమాలు వచ్చేవి అప్పట్లో. సమాజం అది మాట్లాడేది, ఆ విషయం చర్చలు వచ్చేవి. ఇవన్నీ కూడా ఆ కాంటెక్స్ట్ లో మేము ఎదిగాం, పెరిగాం. ఆ కాంటెక్స్ట్ తో పని చేయాలనుకున్నాం. ఆ కాంటెక్స్ట్ లోనే నేను ఒక మహిళా ఉద్యమాల పైన పనిచేసే సంస్థతో కలిసి దాంట్లో ఒక స్టాఫ్ గా చేరాను, అస్మిత అని. దాంట్లో
అంటే ముఖ్యంగా అది స్త్రీవాద ఆర్గనైజేషన్, ఫెమినిస్ట్ ఆర్గనైజేషన్. ఆ ఫెమినిస్ట్ ఆర్గనైజేషన్‌లో నేను పనిచేయడం జరిగింది. అంతకుముందే పౌర హక్కుల మీద కాస్త నాలెడ్జ్ పెంచుకున్నాను. సివిల్ లిబర్టీస్ మీద, పౌర హక్కులు అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ఏంటి? అసలు పౌరుల హక్కులు ఎట్లా పోతున్నాయి? దాంట్లో వ్యవస్థ ఎట్లా హ్మ్, యూ నో పేదవాళ్ళని అణచివేస్తుంది? వ్యవస్థ అమాయకులను ఎట్లా అణచివేస్తుంది? పోలీస్ వ్యవస్థ గాని, కుల వ్యవస్థ గాని, తర్వాత కుల వ్యవస్థ అనే దాని మీద బాగా డిస్కషన్స్ జరిగాయి. మన కులం అనేది చాలా వరకు మన యొక్క భాషను, మన యొక్క కార్యక్రమాలను, మన యొక్క ఐడియాలజీని చెప్తుంది. మనం కులం పేరు మీద మనము చేసే మోసాలు, అన్యాయాలు, దగా, అణిచివేత వీటి గురించిన చాలా చర్చలు మొదలయ్యాయి. అది దళిత ఉద్యమం, అస్తిత్వవాద ఉద్యమాలు, తర్వాత మైనారిటీ ముస్లిం వాద ఉద్యమాలు, ఇవన్నీ చాలా జరిగాయి. 10 ఏండ్ల క్రితం వరకు చాలా సీరియస్‌గా, యాక్టివ్‌గా జరిగాయి ఇవన్నీ. వాటన్నిటిని సమకాలీన అంశాలను నా స్థాయిలో నేను అర్థం చేసుకుంటూ ఎదిగాను. మేమిద్దరము ఆ జీవితాన్ని పంచుకున్నాం. నేను మా భార్య. నాకొక పుత్రుడున్నాడు. 1996లో పుట్టాడు. సో, ఈ సో అంటే ముఖ్యంగా ఒక పక్కన సమకాలీన పరిస్థితులు, ఒక పక్కన మన ప్రపంచ రాజకీయాలు, ఒక పక్కన మనము ఎక్కడున్నాము, మనం సమాజంలో ఎక్కడ ఫిట్ అయ్యాము, మనం ఏం చేయబోతున్నాము, మన యొక్క అస్తిత్వం ఏంటి, మనం ఏం చేస్తే మనకు ఒక తృప్తి ఉంటుంది. మనం ఎట్లా అంటే అందరిలా ఆహ్, ఒక ఒక ఏమంటారు, ఒక మెయిన్ స్ట్రీమ్‌లో, ఒక దాంట్లో, ఒక మూసలో బతకడమా? లేపోతే మనం ఏదైనా చేయడమా? సమాజంలో మనకు మనం అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనకు తిండి, బట్ట, ఇల్లు అన్నీ బేసిక్‌గా అన్నీ వచ్చాయి. చదువు మనకు అన్నీ, కాళ్ళు, చేతులు, మెదడు అన్నీ మనకు బావున్నాయి. మనకు ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ ఆరోగ్యమైన ఈ శరీరాన్ని, ఆరోగ్యమైన ఈ ఈ జీవితాన్ని మనము దేనికోసమైనా ఖర్చు పెట్టాలి. అంతేగాని మనము ఏదో నేను, నా భర్త, నా పిల్లలు దీంట్లో ఈ మూసలో ఉండిపోయి వీళ్ళు కెరీర్‌లు, వీళ్ళు అది జేయాలి, వీళ్ళు ఇది జేయాలని అట్లా ఉండాలని అనుకోలేదు. అసలు ఆ భావనే రాలేదు. ఆ తలంపే లేదు. ఆ తలంపుని నన్నెవరు క్వెషన్ కూడా చేయలే. ఈవెన్ మా ప్రకాష్ వాళ్ళ అమ్మ కూడా నన్నెప్పుడు క్వెషన్ చేయలేదు. వాళ్ళెవరు నన్ను "నువ్వు ఇలా చేస్తున్నావెందుకు? నువ్వెక్కడికి పోతున్నావు? ఆ మీటింగులేంటి? ఇదేంటి?" ఇట్లాంటి ప్రశ్నలేవి నన్నెవరు చేయలేదు. నాకందరూ ప్రోత్సహించారు. మా అమ్మ వైపు వాళ్ళు, ప్లస్ మా అత్తగారి వైపు వాళ్ళు. ఇద్దరు గూడా నా పనిని నా భర్త ఎవ్వరు నా పనికి అడ్డం రాలేదు. కాబట్టి అంటే ఇక్కడ నేను ముఖ్యంగా స్త్రీలకు కానీ, ఆ స్త్రీలను చేసుకున్న పురుషులకు కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, స్త్రీలకు స్వేచ్ఛ ఇస్తే పాడైపోతారని, స్త్రీలకు స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు చాలా హ్మ్, దేశాన్ని ప్ర దేశ వాళ్ళు కుటుంబాన్ని అణిచివేస్తారని, లేకపోతే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారని ఏమైతే ఉందో అది చాలా తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే పురుషులకు స్వేచ్ఛ అనుభవిస్తూ ఉన్నారు. కానీ పురుషులు ఏమి ఉద్ధరించారు? పురుషులు సమాజంలో ఇప్పటివరకు ఏమి ఉద్ధరించారు? పురుషులు అనుభవించిన స్వేచ్ఛంతా అందరు పురుషులు సమాజాన్ని గొప్పగా పెట్టారా? సమాజం ఇప్పుడు మరి అన్నప్పుడు 3 ఏళ్ల పిల్ల మీద, మైనర్ బాలికల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? కుటుంబంలో ఎంతమంది స్త్రీలు ఎందుకు అత్యాచారాలకు గురవుతున్నారు? దిశ కేసు ఎందుకైంది? నిర్భయ కేసు ఎందుకైంది? మరి పురుషులు వాళ్ళకొచ్చిన ఈ స్వేచ్ఛను వాళ్ళు ఏం చేశారు? మనకొక గాంధీ మహాత్ముడు, ఒక నెహ్రూ, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, లేదా మనకు అంబేద్కరు, వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛను ఎలా ఉపయోగించారు? వాళ్ళు సమాజం కోసం వాళ్ళ స్వేచ్ఛను ఉపయోగించారు. వాళ్ళకున్న స్వేచ్ఛని, వాళ్ళకున్న జీవితాన్ని సమాజం కోసం పెట్టారు. అలాగే ఎంతో మంది స్త్రీలు కూడా వాళ్ళ స్వేచ్ఛ గురించి వాళ్ళకిచ్చిన స్వేచ్ఛను వాళ్ళు దుర్వినియోగం ఏమి చేయలేదు. సో, చాలా సార్లు స్త్రీలకు స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు దుర్వినియోగం చేస్తారని, వాళ్ళు సమాజాన్ని పాడు చేస్తారని ఒక భావజాలం ఏదైతే ఉందో అది చాలా తప్పని నా ఉద్దేశం. అలా దాన్ని తప్పుగా ప్రూవ్ చేయాలనేది కూడా నా ఉద్దేశం. నేను నా యొక్క కార్యక్రమాలలో గాని, నేను చేసే పని పాటల్లో గాని, నేను ఎంచుకున్న జీవితంలో గాని, దాన్ని తప్పు అని రుజువు చేయాలని నేనెప్పుడూ ముందుకెళ్ళాను.
ఈ సన్నిత సంస్థను మీరు స్థాపించడమే కాకుండా అంటే అది రీసోర్స్ అడ్వకేసీ లెవెల్‌లో పనిచేస్తుందని విన్నాను. దాని గురించి ఏమిటి చెప్పండి? అడ్వకేసీ అంటే ఇప్పుడు సంస్థ వాళ్ళ బాగోగులు చూడటమే కాకుండా ఇతరత్రా అన్నట్టా? అవునండి. సో, ఇప్పుడు సన్నిహిత సంస్థ ఎందుకు పెట్టాల్సొచ్చింది అంటే, నేను అస్మితాలో పనిచేసినప్పుడు అక్కడ చాలా వరకు కుటుంబ హింస మీద చాలా కేసులు వచ్చాయి. ఆ సంస్థలో ముఖ్యంగా మేము చాలా గ్రామాలకు వెళ్ళి కొన్ని వందలాది మంది స్త్రీలకు పునరుత్పత్తి మీద పనిచేసే వాళ్ళము. తర్వాత వాళ్ళకు మీటింగ్స్ పెట్టేవాళ్ళము. వాళ్ళకు ఈ అణచివేత గురించి చెప్పేవాళ్ళము. ఈ కుటుంబ హింసను ఎదిరించాలని చెప్పేవాళ్ళము. అప్పుడు అలా కొన్ని వందలాది, వేలాది మీటింగ్స్‌తో చెప్పాం. ఆ తర్వాత నేను అక్కడ పనిచేస్తున్న క్రమంలో కుటుంబ హింస కేసు కోసం చాలా మంది పనులు చేస్తున్నారు. అసలు కుటుంబ హింసలోకి స్త్రీలు వెళ్ళకుండా ఉండడం కోసం మనమేం చేయాలి? అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ కేర్ ఆ! అన్న ఉద్దేశ్యంతో నేను ఈ సన్నిహిత సంస్థను స్థాపించాను. అంటే స్త్రీలు కుటుంబంలో హింసను ఎదుర్కోకుండా ప్రివెంటివ్‌గా ఉండాలంటే వాళ్ళొక చైతన్యము, వాళ్ళకొక ప్రాపర్ కెరీరు, ప్రాపర్ గైడెన్స్ అవసరము. ఆ గైడెన్స్‌ని వాళ్ళకొక కెరీర్‌ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి మనం ఒక అవకాశాన్నివ్వాలి. హ్మ్. వాళ్ళకు మనం కౌన్సెలింగ్ ఇవ్వడము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో వినడము, అడాలసెంట్ చిల్డ్రన్ కోసం ఓహ్! పనిచేయాలనేది ముఖ్యమైన కార్యక్రమంగా పెట్టుకొని ఈ సన్నిహిత సంస్థను స్థాపించడం జరిగింది. నేను, మా ఫ్రెండ్స్ కొంతమంది కజిన్స్ హ్మ్. వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. మేము కొంతమందరం ఒకే లైక్ మైండెడ్ పీపుల్ అందరం కలిసి దీంట్లో మేము ఈ సంస్థను స్థాపించాను. అప్పుడు సంస్థను స్థాపించినప్పుడు కూడా నేనెవరితో పెద్ద చర్చ పెట్టలేదు. ఎందుకంటే అది స్థాపించి ఏం చేస్తానో నాకే సరైన ఐడియా కూడా లేదు. సరే ఒక ఎన్‌జీఓ పెడితే దానివల్ల డబ్బులొస్తాయనో, దానివల్ల నా బతుకు తెరువు అవుతుందని కూడా నేనెప్పుడు అనుకోలేదు. దానికోసం నేను ఆ సంస్థను పెట్టలేదు. ఎందుకంటే ఎన్‌జీఓస్ అంటే స్వచ్ఛంద సంస్థలంటే చాలా వరకు ఇప్పుడున్న ప్రోగ్రామ్‌లో ఏమనుకుంటారంటే చాలా మంది ఇప్పుడున్న కార్యక్రమాల్లో ఇప్పుడున్న సామాజిక వాదంలో ఎన్‌జీఓలంటే వాళ్ళేదో డబ్బులు తెచ్చుకోవడం కోసం, ఫండ్స్ తెచ్చుకోవడం కోసం, ప్రాజెక్టులు తెచ్చుకోవడం కోసం, మిస్‌యూజ్ జేయడం కోసము ఈ ఎన్‌జీఓలు పెట్టుకుంటారని ఇప్పుడు చాలా అపవాదు చాలా ఎన్‌జీఓస్ మీద వచ్చింది. సో, 10 మందిలో ఇద్దరు ఏదైనా చెడు చేయొచ్చు. అది మనుషులైనా జేయొచ్చు, ఎన్‌జీఓలైనా జేయొచ్చు, గవర్నమెంట్ అయినా జేయొచ్చు, ఆఫీసర్‌లనే జేయొచ్చు. అన్ని లెవెల్స్‌లో అన్ని వ్యవస్థలో, అన్ని లెవెల్స్‌లో తప్పులనేవి జరుగుతాయి. అట్లాగే ఎన్‌జీఓస్‌ది కూడా జరగొచ్చు. కానీ నేను ఎన్‌జీఓ పెట్టడంలో ముఖ్యమైన కారణము స్త్రీల కొరకు, స్త్రీల వలన జరగాల్సిన పనులన్నీ నేను వీలైనంత వరకు నాకు చేయాలి అనేది ఆహ్, లార్జర్ స్కేల్‌లో చేయకపోయినా స్మాల్ స్కేల్‌లో మనం మొదలుపెట్టి చేయాలి అనేది ఉద్దేశ్యం. సో, దాంతో ఫస్ట్ ఒక 10 హైదరాబాద్‌లో 10 స్లమ్స్‌ని ఎంచుకొని, దాంట్లో ఉన్న అడాలసెంట్ గర్ల్ చిల్డ్రన్ అందరికి మీటింగ్స్ పెట్టడము. తొందరగా చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకోవద్దని, ప్రేమ పేరుతో మోసపోవద్దని, ఒకవేళ మోసపోయినా కూడా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? పిల్లలు హ్మ్. కనొద్దు. తొందరగా చిన్నతనంలోనే పిల్లల్ని కనొద్దు. ఆహ్, మ మగవాళ్ళ మోసానికి గురి కావద్దు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం కోసం వెళ్ళగానే మీటింగ్ పెడతామంటే కుదరదు కాబట్టి, వాళ్ళకి చిన్న చిన్న జీవనోపాధులు అనేది మొదలుపెట్టి, అంటే వాళ్ళకు టైలరింగ్ అని, తర్వాత వాళ్ళకు శారీ రోలింగ్ అని, తర్వాత వాళ్ళకి ఎంబ్రాయిడరీ అని, తర్వాత వాళ్ళకు బోటిక్స్ పెట్టించుకోవడము, బ్యూటీ పార్లర్‌లకు వాళ్ళను పరిచయం చేయడము. మీరు అంటే ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ అయిపోగానే పెళ్ళిళ్ళకు, ప్రేమల కోసము వెళ్ళొద్దండి అని చెప్పడం అనేది దాంట్లో ముఖ్యమైన కార్యక్రమం. అయితే భూమి గుండ్రంగా ఉండును అని ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫస్ట్ డొమెస్టిక్ వయలెన్స్ కేసులొచ్చేవి మాకు. సో, హ్మ్. వస్తున్న కుటుంబ హింస కేసులన్నిటిని గూడా అప్పుడు మనకు 498 అని ఒక చట్టం ఉండేది. సో, అవును. ఈ 498 చట్టంలో ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మా హస్బెండ్‌ని వాళ్ళ వైపు వాళ్ళను ఎఫ్ఐఆర్ జేయడం జరిగేది. అట్లా జరుగుతున్న క్రమంలో ఈ మీటింగ్స్‌లో వస్తున్నప్పుడు ఒక పక్కన కౌన్సెలింగ్ చేసుకుంటూ లీగల్‌గా వాటి మీద ఫైట్ చేసుకుంటూ పోలీసుల దగ్గరికి వెళ్లి, పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి స్త్రీలను చాలా భయంకరమైన, ఘోరమైన పరిస్థితులలో పురుషులు స్త్రీలను పెడతారు. అది అబ్బా! చాలా వరకు జరుగుతుంది. యాస్ ఆన్ టుడే ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. ఇప్పుడు స్త్రీలు చేయట్లేరా? స్త్రీలు
వేరే హస్బెండ్లతో వెళ్ళిపోవట్లేదా, స్త్రీలు అక్రమ సంబంధాలు పెట్టుకోవట్లేదా, స్త్రీలు ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం లేదా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు మనని ఈరోజు. కానీ 10లో రెండిటినే మాట్లాడకూడదు. 10లో 8 ఏముందో వాటిని మాట్లాడాలి. 10లో 8 నువ్వు మెజారిటీ ఏం జరుగుతోంది అనే దాన్ని ముందు అడ్రస్ చేయాలి. మెజారిటీ ఏం నేర్పించిందో మైనారిటీ అదే చేస్తుంది. ఇప్పుడు స్త్రీలకు ఇలాంటి ఇలాంటి కష్టాలు రావడానికి కారణం ఏంటి? పితృస్వామ్యం. సో ఈ పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు పితృస్వామ్య వ్యవస్థనే నేర్చుకుంటారు. నువ్వు మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు మాతృస్వామ్యాన్ని నేర్చుకున్నారు. అంటే వ్యవస్థ ఏం నేర్పిస్తుందో ఆ వ్యవస్థలో అదే నేర్చుకుంటాం మనం. సో పితృస్వామ్య వ్యవస్థలో అత్తగారులు కోడళ్ళని బాధించడం లేదా అంటే అది పితృస్వామ్య వ్యవస్థ అదే నేర్పించింది. నువ్వు పిల్లల్ని ఆడపిల్లల్ని సోషలైజేషన్ చేయాలి, మగవాళ్ళని ఇలా సోషలైజ్ చేసేయాలి, మగవాళ్ళని మొగోడుగా పెంచాలి, ఆడదాన్ని ఆడదానిగా పెంచాలి అంటే అంటే ఏమిటి? మొగోడిని మొగోడిగా పెంచడం అంటే ఏమిటి? ఆడదాన్ని ఆడదానిగా పెంచడం అంటే ఏంటి అనేది ప్రశ్నలు మనకు రావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డొమెస్టిక్ వైలెన్స్ లో చాలా కుటుంబ హింస కేసులో 498లో నేను చాలా రాత్రి 1 గంట వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చొని వాడిని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2000 నుంచి 2003 వరకు కూడా నేను ఆల్మోస్ట్ ఒక 1200 కేసులు చేశాను. అంటే పగలు రాత్రి చేశాను. అంటే పొద్దున మార్నింగ్ 9:00 వెళ్ళిపోతే ఈవినింగ్ 6 వరకు నేను ఒక ఉద్యోగంగా ఏది చేయలేదండి. ఎప్పుడు దేన్ని చేసినా నేను ఒక ఉద్యమం లాగానే చేశాను తప్ప ఉద్యోగం అనేది చేయలేదు. ఈవెన్ అస్మితాలో మేము చేసిన అస్మిత ఒక స్త్రీవాద ఉద్యమంగానే చేసింది కానీ అది ఒక ఎన్జిఓగా ఎప్పుడూ రన్ చేయలేదు. ఆ కాంటెక్స్ట్ లో నేను చాలా నేర్చుకున్నాను. అస్మితాలో పనిచేయడం ద్వారా కానీ, సివిల్ లిబర్టీస్ లో ఉన్న పెద్దవాళ్ళతో పనిచేయడం, హరిగోపాల్ సారు, బాలగోపాల్ సారు, తర్వాత కర్ణాభిరాన్ సారు, వాళ్ళందరూ హక్కుల ఉద్యమంలో వాళ్ళు చేసిన పనులు, గద్దరు చాలా నన్ను ప్రభావితం చేశారు. గద్దరు ఆయన పాటలు అవి చాలా ప్రభావితం చేసేవి. ఒక పక్కన సమాజం గురించి, ఒక పక్కన కుటుంబంలో స్త్రీల గురించి, ఈ రెండు కూడా సైడ్ బైగా చాలా కష్టమైన విషయాలు, చాలా సంక్లిష్టమైన విషయాలు. వాటిని అర్థం చేసుకుంటూ నా కుటుంబాన్ని నేను చూసుకుంటూ మేమిద్దరం కలిసి ఆయన నాకు ఇచ్చే సహకారంతో ముందుకు జరిగాను. సో ఈ కాంటెక్స్ట్ లో రిసర్చ్ రీసెర్చ్ అంటే ఏంటంటే యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సర్టెన్ కేసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ హోమ్లెస్నెస్ లో ఏం జరుగుతుంది అంటే స్త్రీలు నిర్వాసితులుగా అయినప్పుడు, అంటే ముఖ్యంగా మొగుడు ఏమంటాడు, నువ్వు పో, బయటికి పో, చెప్తే వినకపోతే బయటికి పో, నువ్వు సరిగా వంట చేయలేదు, బయటికి పో, నువ్వు నా బట్టలు సరిగ్గా ఉతకలేదు, ఇస్త్రీ చేయలేదు, బయటికి పో, నువ్వు నా పిల్లని కింద పడేసావు, బయటికి పో. ఇంతే, నా పిల్లడు, నా పిల్ల, ఇది నా ఇల్లు, నా కుటుంబము, నా స్టవ్, నా పొయ్యి, నా గిన్నె తప్ప అది నీదెప్పుడు కాలేదు. నీ వంటింట్లో పో. వంటింట్లోకి ఎందుకు పోవాలి? బెడ్రూమ్కి వెళ్ళి పడుకో అని చెప్పొచ్చు కదా, కోపం వస్తే కూడా. వంటింట్లోకే పో అంటే స్త్రీల యొక్క పరిస్థితి ఓన్లీ నీ యొక్క ప్లేస్ వంటిల్లు. కానీ ఆ వంటిల్లు కూడా మొత్తం మనది కాదండి. అక్కడ ఏం వండాలి, ఎవరి కోసం రుచులు వండాలి కూడా మనది కాదు. మన రుచుల కోసం మనం ఎప్పుడు వండుకోం. నా మొగుడికి ఏమి ఇష్టము, నా కొడుకుకి ఏమి ఇష్టము, మా బావగారికి ఏమి ఇష్టము, మా మావగారికి ఏమి ఇష్టము, అట్లాగే ఆలోచించబడతారు. కానీ స్త్రీలను తమకేమి ఇష్టము, తమ ఆరోగ్యం ఏంటి, తనకేం అవసరము, తన ఆరోగ్యం తను ఎట్లా చూసుకోవాలి, తనకు చదువుకోవాలంటే ఏం చదువుకోవాలి అంటే మన యొక్క ఇష్టాలు కానీ మన అవసరాలు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. సో అట్లాంటి పట్టించుకొని సమాజంలో మనం ఎదుగుతూ వచ్చాం స్త్రీలుగా. అలాంటప్పుడు ఏంటి, ఎంతో మంది స్త్రీలకు ఒక కేసు, చాలా భయంకరమైన కేసులు ఉన్నాయి. నేను చేసిన 1600 కేసుల్లో నీచమైన మగవాళ్ళని చూశాను నేను. వాళ్ళను నీచమైన వాళ్ళ మాటలు విన్నాను. చాలా వాళ్ళ భావజాలం, వాళ్ళు మాట్లాడే ఆ చెడు మాటలు స్త్రీలను, వాళ్ళ యొక్క జీవితాలను ఎంత అవమానిస్తాయి, ఎంత అణిచివేస్తాయి, ఎంత దుర్భరమైన పరిస్థితిలోకి నెట్టబడతారు స్త్రీలు అనేది నేను చూశాను. స్త్రీల కోసం, స్త్రీలను రాజ్యాంగ హక్కులు పునరుత్పత్తి మీద వాళ్ళకు అవగాహన కల్పిస్తూ గృహహింసను అరికట్టగలుగుతున్నారు అని అంటున్నారు. ఇందులో మీకు ఎలాంటి అవి ఎదురవుతాయి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?
సో ఇప్పుడు 2000 సంవత్సరంలో 498 వచ్చింది కదండి. 2005 వచ్చే కల్లా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది మనకు. అయితే 498 డొమెస్టిక్ వైలెన్స్ కుటుంబ హింస చట్టం వచ్చే ముందు, వచ్చిన తర్వాత రెండు రకాలుగా చూడొచ్చు కుటుంబ హింసని మనం. కుటుంబ హింసను వచ్చే ముందు 498A వల్ల చాలా వరకు మాకు కొంచెము స్వతంత్రత ఉండేది కుటుంబ హింస మీద పనిచేయడానికి. అంటే చట్టం వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఎక్కువ స్వతంత్రం ఉంటది కదా, ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా స్త్రీలకు అని మనం అనుకుంటున్నాం కదా. అయితే ఆ చట్టంలో ఉన్న విషయాలన్నిటినీ అమలు చేయడం అనేది ఇంకొక హింస, ఇంకొక ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అప్పుడేంటి, పోలీసులను మనము కాస్త చెప్పేవాళ్ళం, మీరు కేసు బుక్ చేయాలి, 498 బుక్ చేయాలి, ఇది జెన్యూన్ కేసు ఇది. ఎందుకంటే అప్పుడు ఏం చర్చలు వచ్చాయి, అందరు మిస్యూజ్ చేస్తున్నారు, 498 ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది వచ్చింది. అంటే ఆడవాళ్ళందరూ కూడా అనవసరంగా అత్తలను వాళ్ళని కూడా వీళ్ళు సరిగా కాపురాలు చేయలేక వీళ్ళకి చేతగాక అత్తలను ఆడపడుచులను కూడా వేయిస్తున్నారు లోపటని చాలా ఉండేది. పోలీసులు కూడా బెదిరించడము, లేకపోతే వాళ్ళని తీసుకురావడము, ముఖ్యంగా భర్తను బెదిరించకపోవడం, భర్త వాళ్ళ తల్లిని, భర్త వాళ్ళ అక్కలను వాళ్ళని అడగడము, వాళ్ళను ఆడవాళ్ళు కాబట్టి ఎవరినైనా బెదిరించవచ్చు పోలీసులు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని బెదిరిస్తే వీడేం పెద్ద మారడు. తల్లులను బెదిరించినందుకో వాళ్ళని బెదిరించినందుకో పెళ్ళాన్ని కొట్టచ్చు, పెళ్ళాన్ని కొట్టడం నా హక్కు, తాగడం నా హక్కు, పెళ్ళాన్ని వదిలేయడం నా హక్కు అనుకున్నవాడు ఎప్పుడు మారడు. సో చాలా సార్లు దీంట్లో ఏమైందంటే మాకు పోలీసులతో చాలా గొడవ వచ్చేది. కానీ ఎందుకో అంటే లక్కీగా నాకెప్పుడు నేను ఎవరైతే ఆ అబ్బాయిల మీద ఆ పురుషుల మీద నేను కేసు పెట్టానో వాళ్ళెవరు నా మీద దాడి చేయడం కానీ అట్లాంటివి చేయలేదు. వాళ్ళు ఎప్పుడు పాపం మర్యాదగానే మాట్లాడేవాళ్ళు. ఎందుకో తెలియదు కానీ నేను చేసిన చాలా కేసుల్లో చాలా వరకు మారారండి. ఇంకొకటి ఏంటంటే కుటుంబం ఉండాలి, భర్తకు భర్త ఉండాలి, కుటుంబాన్ని నిలబెట్టాను అన్న మాట మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ చాలా వరకు నేను చేసిన కౌన్సిలింగ్ లో, నేను పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాను. ఐఎమ్ నాట్ ఏ సోషల్ కౌన్సిలర్, ఐఎమ్ నాట్ ఏ సైకాలజిస్ట్, ఐఎమ్ నాట్ ఏ సైక్రియాటిస్ట్. కానీ నా యొక్క విజ్ఞతతో, నా యొక్క విచక్షణతో స్త్రీలకు సంబంధించిన అంశాలను ముందు పెట్టి వాళ్ళని కొట్టొద్దని, వాళ్ళని తిట్టొద్దని, దానివల్ల పిల్లలు సఫర్ అవుతారని, ఇద్దరు కన్నా పిల్లలు సఫర్ అవుతారని చాలా చెప్పేదాన్ని. కౌన్సిలింగ్ నా లెవెల్లో నేను చాలా ఇచ్చేదాన్ని. లీగల్ గా లాయర్లతో కూడా మాట్లాడిచ్చేదాన్ని, కౌన్సిలర్స్ దగ్గర కూడా పంపించేదాన్ని. సో అట్లాంటి లెవెల్లో చేస్తున్నప్పుడు పోలీసుల దగ్గరికి పోయినప్పుడు మాత్రం చాలా వరకు ఫస్ట్ చాలా నిర్లక్ష్యం చూపించేవాళ్ళు ఫస్ట్ లో. అండ్ తర్వాత అంటే మనం కొంచెము మనం ఏంటో మనం పని చేస్తున్నాము అని తెలిసి, మన పనిలో జెన్యూనిటీ ఉంది అని తెలిస్తే ఎవరైనా కాస్త మనను గౌరవిస్తారు. సో ఆ ప్రాసెస్ లో పోలీసులతోటి కానీ లాయర్లతో కానీ చాలా జరిగేది. కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము ఒక స్త్రీ అనేది ఒకప్పుడు అంత ఈజీ కాదు. 2000 సంవత్సరం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 24 years బ్యాక్. సో అప్పట్లో స్త్రీలు అలా నడుచుకుంటూ వెళ్ళే అంత పరిస్థితి పోలీస్ స్టేషన్లలో ఉండేది కాదు. అంత తాగుబోతులు, అక్కడ బాత్రూమ్లు ఉండేవి కాదు, కుర్చీలు ఉండేవి కాదు. కానీ మనకు తెలంగాణ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ పోలీస్ స్టేషన్లు అన్ని రెనోవేట్ చేశారు, చాలా పోలీస్ స్టేషన్లు. ఆ తర్వాత బాగా పోలీస్ స్టేషన్లు అన్ని కాస్త ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఒకటి వచ్చింది కదా, ఆ కాన్సెప్ట్ లో కొంత మారింది అనుకో. కానీ అంతకు ముందు అంతా పోలీసులు అన్ని చాలా అసహ్యంగా ఉండేవి పోలీస్ స్టేషన్లు. వాళ్ళు కూడా అక్కడ ఉండే పోలీసులు కూడా అట్లాగే ఉండేవాళ్ళు. వాళ్ళకి అసలు ఏంటి, కొడితే ఏమైంది, పడతా కదా మా కొడతాడు కదా, దాని గురించి ఎందుకు నువ్వు పెద్ద దాన్ని రాద్ధాంతం చేస్తున్నావు, ఎందుకమ్మా నీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ కి పోతే ఏమయ్యేదంటే చాలా మంది స్త్రీలు పోలీస్ స్టేషన్ కి పోదామంటే భయపడతారు జనరల్లీ. ఎందుకంటే మీ ఆయన మీద కేసు పెట్టమ్మా అంటే భయపడతారు పోలీసులు. ఎందుకంటే అమ్మ మేడం కేసు పెడితే కొడతాడు, కేసు పెడితే ఇంకెక్కువ కొడతాడు. అంటే ఇప్పుడు కేసు పెట్టకపోతే నువ్వు కొట్లు పడుతూనే ఉన్నావు కదా. ఇప్పుడు నిన్న పెళ్ళై ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. చాలా వరకు కౌన్సిలింగ్ కేసుల్లో నేను చేసిన దాంట్లో ఒక 10 ఏళ్ళు 14 ఏళ్ళు పడి 20 ఏళ్ళు పడి ఇక వీడు నాకు వద్దు, నేను వీడితోటి ఇంకా పడలేను, ఈ వయసులో నాకు చెవు పోయింది, నాకు చెవు వినబడడం లేదు, నాకు కళ్ళు కనపడడం లేదు, తలకాయ దెబ్బలు వచ్చినాయి, నాకు తలకాయలంతా వాపు వచ్చింది, నా జుట్టంతా ఊడిపోయింది, నా మెడ మీద గడ్డలైనాయి, వీడు కొట్టడం వల్ల నా బ్రెస్ట్ బాగలేదు, వీడి వల్ల నా బ్రెస్ట్ అంతా నొప్పిలేస్తూ ఉంటుంది, నా కడుపులో నరాలు కదిలిపోయాయి వీడు తనడం వల్ల. ఇలాంటి సందర్భాల్లోనే వచ్చి వదిలేస్తామన్నారండి.
ఆడవాళ్ళు ఎవరైనా నా పిల్లల ముందు నాకు అవమానంగా ఉంది, పిల్లల ముందు నన్ను రాత్రిపూట రమ్మంటాడు. ఒకటే రూములు ఉంటాయి, చాలా వరకు చిన్న రూములు ఉంటాయి. ఆ చిన్న రూములో రాత్రిపూట పిల్లల ముందు వాడు సంసారం చేయమంటాడు. నా వల్ల కావట్లేదు, నేను పెద్దదాన్ని అయ్యాను, నా వల్ల కావట్లేదు. వేరే దాన్ని వెళ్ళిపోమంటాడు, నా వల్ల కావట్లేదు. సో నా వల్ల కావడం లేదు అనే వస్తారు తప్ప నా హక్కు నా హక్కు కోసం వస్తున్నాను అన్న స్త్రీలు ఎవరు రాలేదు చాలా వరకు. ఇది నా హక్కు, నన్ను వాడు అసలు ఎందుకు కొట్టాలి, వాడు కొట్టే హక్కు ఎవరిచ్చారు, ఇలా ప్రశ్నలు ఎవరు వెయ్యరండి ఆడవాళ్ళు. వాడు కొడుతున్నాడు, నన్ను రక్షించు. వాడికి తెలియకుండా నేను నీ దగ్గరకు వచ్చాను. అరే వాడికి తెలియకుండా నీ దగ్గరకు వస్తే నేను ఎట్లా నేను సపోర్ట్ చేయగలుగుతానమ్మా, వాడితో కూర్చోబెట్టే నేను మాట్లాడగలుగుతాను కదా అని మాట్లాడాల్సి వచ్చేది. ఒక 2 కేసుల గురించి చెప్తానండి కుటుంబ హింసది. ముందు కుటుంబ హింస చట్టం కంటే ముందు కూడా ఒక కేసులో 3 ఆడపిల్లలు, చిన్న రూము. ఆ 3 ఆడపిల్లలు ముందు ఆ తండ్రి ఆవిడతోటి ఉంటానని అనేవాడు. ఆ తండ్రి గైడ్. వాడు వస్తున్నాడంటే వీళ్ళు నలుగురు గజగజ వణికిపోతారు. వాడి ఇంటికి వస్తున్నాడంటే వణికిపోవడం. తండ్రి వస్తున్నాడంటే ఎవరికైనా ఆనందంగా ఉండాలి, కానీ తండ్రి ఇంటికి వస్తున్నాడంటే గజగజ వణికిపోవడం, పెళ్ళాము పిల్లలు వణికిపోవడం. ఆ 3 ఆడపిల్లలు వెళ్ళి అది ఒక కార్ షెడ్ లో ఒక పక్కన రూమ్ లో ఉంటారు వాళ్ళు. ఆ ఏరియాలో, అది పోలీస్ స్టేషన్ కి దగ్గరగా. అక్కడ వెళ్ళి ఒక కార్ల కింద ఆ పిల్లలు దాక్కోవడం. వీడెళ్ళి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి ఆడపిల్లల్ని కొట్టడం, కొట్టి ఆ పిల్లల్ని అక్కడ నిలబెట్టి దాంతో సంసారం చేయడం ఆ అమ్మాయితో. ఎంత ఘోరం అంటే అసలు ఆ అమ్మాయి ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడి, అమ్మా నువ్వు ఏదన్నా చెయ్యి, అమ్మా నువ్వు ఏదన్నా చెయ్యి అంటే నాకు చాలా కోపం వచ్చేదండి. ఇప్పుడైతే నాకు అంత కోపం రావడం లేదు, కానీ అప్పట్లో చాలా కోపం వచ్చేది నాకు. అట్లా చేస్తున్నారు, ఆడవాళ్ళని కొడుతున్నారు అంటే నాకు విపరీతమైన కోపం వచ్చేది. సో నేనేం చేసేదాన్ని, పోయి వాడిని తీసుకొని బరబరా లాక్కుని పోయాను. మధ్యరాత్రి 12:30 పోలీస్ స్టేషన్ కి బరబరా లాక్కుంటూ పోయాను. పోయి ఆ పోలీస్ స్టేషన్ లో నిలబెట్టి, ఇప్పుడు నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు నా ముందు వీని కొట్టు. ఎందుకంటే అప్పుడు మేము మానవ హక్కుల గురించి కూడా మాట్లాడేవాళ్ళం. సో పౌర హక్కుల గురించి మాట్లాడేవాళ్ళం. పోలీసులు కొట్టడం తప్పని మేము అనేవాళ్ళం. పోలీసులు కొట్టడం తప్పు, పోలీసులకు కొట్టే హక్కు లేదని చెప్పేవాళ్ళు. కానీ ఇట్లాంటి వాళ్ళని చూస్తే పోలీసులు తట వీడిని తన్నిచ్చాలని అనిపించేది. సో వాడిని తన్నిచ్చాలి, వీడిని బాగా కొట్టించాలి. వీడు పిల్లాన్ని కొడుతున్నాడు కదా, ఆ పోలీసులు వీడిని కొడితే నీకు ఎట్లా ఉంటుందో తెలుస్తుంది, కొట్టించు, ఇప్పుడు నువ్వు కొడతావా లేదా అని సిఐని అనేదాన్ని. అని వాడిని అంటే వాళ్ళు ఏం చేసేవాడంటే కిరోసిన్ పోసేవాడు పెళ్ళం మీద, వేసి రోజు తగలబెడతానని బదిలిచ్చేవాడు. అయితే ఓ రోజు కిరోసిన్ డబ్బా కొనుక్కోయి వాడి మీద పెట్టా, పోసా. చాలా అంటే అది ఇది ఇది దట్స్ నాట్ ఇన్ లీగల్, కానీ అప్పుడు అంత కోపం ఆవేశం వచ్చేది నాకు. సో నేను వాడి మీద పోసి, ఇప్పుడు నేను తగల పెడతా ఓకేనా అని చెప్పు, ఇప్పుడు నువ్వు పోలీసులు తగల పెడతారు, నేను ఎన్నుకుంటారు అంట, నీకు ఓకేనా? సో అట్లా వాళ్ళతోటి మాట్లాడి గొడవ చేస్తే వాడు మారాడండి. ఆల్మోస్ట్ ఒక 10 సిట్టింగ్ల తర్వాత మారాడు వాడు. మారాడి అమ్మ మీరు నేను విజయం సాధించిండ్రన్నట్టే ఈ విషయంలో. చాలా ఒక నెల 15 రోజుల పాటు వాడితోటి వీర పోరాటం చేశాను నేను. నేను ఎప్పుడు మా ఇంట్లో కూడా ఇన్ని డిస్కషన్లు చేయలేదు, ఇవాళ మీటింగ్ లో తీసుకున్నాను నేను ఇది. కానీ ఆ పోరాటంలో వాడు మారాడు. తర్వాత వాళ్ళ ఆవిడ, పిల్లలు, వాళ్ళందరూ, అందరు కలిసి, వాడు ఒక గైడ్, ఒక టూరిస్ట్ గైడ్. వాడికి చాలా డబ్బులు వచ్చేవి, అందుకే బాగా అహంకారం ఉండేది వాడికి ఆ డబ్బులతోటి. సో నేను వాళ్ళందరూ వచ్చి ఆఫీస్కి వచ్చి, చాలా సంతోషం మేడం మేము మారాము, మా ఆయన మారాడు. మధ్యలో ఫోన్ చేసి అడిగేదాన్ని, బాగున్నావా, ఏమైనా చేస్తున్నావు నువ్వు మళ్ళీ మీ పెళ్ళాన్ని, చెప్పు నాకు ఇప్పుడు అంటే, లేదమ్మా నీ దండం పెడతామని కాలు మొత్తమా, ఇంకా నేను మళ్ళీ అట్లా చెయ్యనమ్మా, నా పిల్లలు కూడా నన్ను అసహ్యించుకుంటామా, నా మీద ఉమ్మేసిండ్రమ్మా, నేను చెయ్యనమ్మా అని వాళ్ళు మారారు. ఇంకొక కేసులో ఏంటి, మధ్యరాత్రి వాడు చాలా పెద్ద చదువుకున్నాడు. పెళ్ళాం వాడికి నీట్నెస్ పిచ్చి. వాడికి నీట్నెస్ పిచ్చి ఎంత అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. నేను చాలా వరకు కేసులు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా శ్రామికులతోటే పనిచేశాను. శ్రామికుల్లో వాళ్ళు తాగుతారు ఎందుకు అంటే, తాగండి సరే, మీకు ఇప్పుడు తాగడం ఇష్టము తాగండి, కానీ కొట్టడం ఎందుకు? నువ్వు తాగడం వల్ల కొట్టడం ఎందుకు అంటే, తాగుతుంటే ఏమవుతూ ఉంటుందంటే, చాలా వరకు తాగాక వాళ్ళకు నపుంసకత్వం వస్తుంది చాలా మంది మగవాళ్ళకి. దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అనుమానం వస్తుంది, మొదలవుతుంది. ఆ అనుమానంతో తాగుడు ప్లస్ వాళ్ళ యొక్క ఈ యొక్క అసమర్థతతో
ప్లస్ వాళ్ళు పెళ్ళాన్ని పోషించలేకపోతున్నారు, పెళ్ళాం డబ్బులు తెస్తుంది, పెళ్ళామే ఇంట్లో పిల్లల్ని పెడుతుంది. సో ఇవన్నీ పెళ్ళాం ఎక్కడ మాట్లాడుతుందో అనే ఒక ఇంటర్నల్ అహంకారం, ఇంటర్నల్ ఇన్సెక్యూరిటీ వల్ల కొట్టడం, అణచివేయడం. సో అంటే ఒక సెక్షువాలిటీ, లైంగికత్వము అనేది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఆ ఇంపార్టెంట్ ఇష్యూస్ లో, ఆ లైంగికత్వంలో వాళ్ళు ఏమాత్రం వాళ్ళకు ఇన్సెక్యూరిటీ ఉన్నా అది విమెన్ మీద చాలా చూపిస్తారు మెన్. అది రెండో పాయింట్. సో వీడేం చేశాడు, రాత్రిపూట ఆ ఆ అమ్మాయి పెళ్ళాడికి పాలు కలుపుతూ షుగర్ కొంచెము ప్లాట్ఫామ్ మీద పడింది. దాన్ని అలాగే వదిలేసి వచ్చి పడుకుంది ఆ అమ్మాయి. ఆ ఒక 1.5 సంవత్సరం పాప అలా వచ్చి పడుకుంటే ఆ రాత్రి దాన్ని వాడు మంచానికి కట్టేసి కొట్టాడు. అబ్బా! కొడితే ఎందుకు అంటే, నువ్వు నీట్ గా పెట్టవా, ప్లాట్ఫామ్ నీట్ గా పెట్టవా, నువ్వు ఇల్లు నీట్ గా పెట్టవా, నువ్వు ఇది ఇక్కడ చిన్న మురికి ఎందుకుంది. సో వాడికి అదొక డిజార్డర్. డిజార్డర్ అది. అయితే కానీ చాలా సార్లు పురుష హింసని మనము వాళ్ళు తాగాడను, వాడు ఒక డిజార్డర్ అను, వాడు సైకో అను అనడానికి లేదు. వాడికి కొట్టొచ్చు, నేను పెళ్ళాన్ని కొట్టొచ్చు అనే ఒక నమ్మకం వాడికి. అది ఒక నరనరాన జీర్ణించుకుని పోయిన, వ్యవస్థలో జీర్ణించకపోయిన అది సోషలైజేషన్. అంటే పురుష స్వామ్య వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ ఏదైతే ఉందో అది మూలాల్లో నుంచి వచ్చిన అహంకారం వల్ల అలా ప్రవర్తన జరుగుతుంది. సో అట్లా చేయడం వల్ల ఆ అమ్మాయిని నేను వెంటనే అప్పట్లో మనకు ఒకటే షెల్టర్ ఉండేది. మనకి ఇప్పుడున్న షెల్టర్ హోమ్స్ అప్పుడు లేవు. ఆ అమ్మాయిని షెల్టర్ హోమ్ లో పెట్టి ఆ అబ్బాయి తోటి ఎన్ని షెల్టర్ హోమ్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు విమెన్ కి సంబంధించి, గర్ల్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 50 వరకు ఉన్నాయండి. అంటే గర్ల్స్, బాయ్స్ అందరికి సంబంధించి. విమెన్ కి సంబంధించి యాక్చువల్ గా సఖీ సెంటర్స్ వచ్చాయి ఇప్పుడు. సఖీ కేంద్రాలని నడుపుతున్నారు. ఆ సఖీ కేంద్రాల్లో ఇలా కుటుంబ హింసకు గురైన వాళ్ళు గాని, లేకపోతే ఇంకా వేరే రకమైన హింసకు గురైన వాళ్ళు గాని రావచ్చు. ఇప్పుడు సఖీ కేంద్రాలు వచ్చాయి. తీసుకొస్తారు, పోలీసులు తీసుకొస్తారా? ఈ బాధిత అన్ని రకాలుగా వాళ్ళే వస్తారు, లేదా భరోసా కేంద్రాల నుంచి వస్తారు, లేకపోతే పోలీసులు నుంచి వస్తారు, లేకపోతే ఎన్జిఓస్ నడుపుతున్నాయి కదా. సఖీ కేంద్రాలన్నీ ఎన్జిఓస్ నడుపుతాయి విత్ ద సూపర్విజన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ సఖీ కేంద్రాల్లో ఉంటారు పిల్లలతో ఉంటారు. ఉద్యోగాలకు వెళ్ళాక వాళ్ళు వెళ్ళిపోవాలి. అట్లాంటిది సెంటర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి కొన్ని రోజులు. ఇప్పుడు మరి వీటికి ఇట్లాంటి మహిళలకు గాని, బాలికలకు గాని హక్కులు పరిరక్షణేనా, లేక ఉపాధి కల్పన కొన్ని ఉపాధి కల్పన కేంద్రాలు కూడా ఉంటాయి. కొన్ని ఉపాధి కల్పిస్తూ ఉంటాయి సఖీ కేంద్రాలు. కొంతమంది అంటే ఎక్స్టెండెడ్ గా, బేసిక్ గా ఉండేవన్నీ ఇస్తారు. ఎక్స్టెండెడ్ గా ఉండేవి ఆ యొక్క ఎన్జిఓ నడుపుతున్న స్థాయిని బట్టి, వాళ్ళకు ఉండే వనరులను బట్టి, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ని బట్టి ఉంటాయి. సఖీ కేంద్రాలలో నేను సఖీ కేంద్రాల్లో నేను పని చేయలేదు, నేను సఖీ కేంద్రం నడపట్లేదు. సో అయితే ఇలాంటి కేసులు ఎన్నో జరిగాయి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చాక ఏమైంది, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఆ విషయాలన్నింటినీ చూసుకోవాలి. కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, కౌన్సిలర్స్ ఉంటారు. యాక్చువల్ గా ఏ విమెన్ అయినా తనే డైరెక్ట్ గా వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు కోర్టులో. విదిన్ ఫలానా కొన్ని డేస్ లోనే మొత్తం అమ్మాయికి న్యాయం జరగాలని కుటుంబ హింస చట్టం చెప్తుంది. సో అది మన కుటుంబ హింస చట్టం మీద మేము ఆలంబన అని ఒక పుస్తకం కూడా అప్పట్లో 2006లో వేశాము, చేసాం. అంటే దొరుకుతుందా? అంటే మార్కెట్ లో అవసరం లేదండి. అంటే కొన్ని చేసాము, దాని లింక్ ప్రిపేర్ చేస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ కార్యక్రమాలు అని వింటుంటాం సహజంగా పేపర్లలో గాని అక్కడక్కడ. ఈ ఫెడరేషన్ కార్యక్రమాలు ఏంటివి? అవి మీకు సంబంధించినవేనా? అంటే మేము అప్పుడు 2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హింసా వ్యతిరేక స్త్రీలపై హింసా వ్యతిరేక సమాఖ్య అని పెట్టాం, సన్నిహిత నుంచి పెట్టాము. దాంట్లో అందరు ఎన్జిఓస్ ని మేము భాగంగా చేశాము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే స్త్రీల మీద జరిగే ఈ హింసను క్యాంపెయిన్స్ ద్వారా ప్రజలకు తెలియచేయడము, డిమాండ్స్ ని పెట్టడము గవర్నమెంట్ దగ్గర, ఆ ప్రోగ్రామ్స్ చేశాము. సో ఈ హింసా వ్యతిరేక సమస్య అనేసరికి అక్కడ మనకు ఒక ప్రాథమికమైన ఐడియాలజికల్ పాయింట్ వచ్చింది. సైద్ధాంతిక పరమైన అంశం ఏంటంటే,
అందరూ అప్పుడు నేషనల్ లెవెల్లో ఒక 16 డేస్ ఆఫ్ యాక్టివిజం అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అంటే 16 రోజుల యూనో దినోత్సవాలు, 16 రోజుల వారోత్సవాలు, 16 రోజుల 16 డేస్ ఆఫ్ యాక్టివిజం అంటారు ఇంగ్లీష్ లో దాన్ని. అది ఇంటర్నేషనల్ లెవెల్లో 25th నవంబర్ నుంచి 10th డిసెంబర్ వరకు చేస్తారనమాట. అన్ని ఎన్జిఓలు, ప్రజా సంఘాలు, స్త్రీల సంఘాలు ఆ కార్యక్రమాన్ని మొత్తము అంతర్జాతీయ స్థాయిలో జరుపుతారు. చెప్తారు ఆ 16 రోజులలో. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా జరిగిన ఇష్యూస్ ని, తర్వాత కొన్నిటిని మనము ప్రముఖంగా దాన్ని ప్రస్తావించి దానికి సంబంధించిన చుట్టుముట్టు వ్యవహారాలన్నీ అప్పుడు మాట్లాడుకొని క్యాంపెయిన్స్ ద్వారా రకరకాల కార్యక్రమాల ద్వారా చేయడం జరిగింది. సో అదే దానికి మేము ఏమైందంటే అప్పుడు ముఖ్యంగా ఒక నేషనల్ లెవెల్లో స్వయం అని మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది డొమెస్టిక్ వైలెన్స్ మీద ముఖ్యంగా మేమందరం కలిసి ఒక నెట్వర్క్ ఫామ్ చేసుకున్నాము 2003లో. అప్పుడు ఏంటంటే దాని నుంచి 2005 వరకు వచ్చేసరికి దీన్ని జెండర్ సమన్యాయ తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రలో జెండర్ సమన్యాయ ఐక్య ప్రచార సంఘటనగా మార్చాం. ఎందుకు అంటే ఎప్పుడు ఏమవుతుందంటే స్త్రీల మీద హింస అంటే అదేదో మీకు సంబంధించిన విషయం, మాకు సంబంధించిన విషయం కాదు. స్త్రీల చైతన్యము, స్త్రీల హక్కులు ఇవన్నీ మాట్లాడుతుంటే స్త్రీలే మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా స్త్రీల మీద జరుగుతున్న హింస మగవాళ్ళు చేస్తున్నారు కదా. సో ఈ మగవాళ్ళు చేస్తున్న హింస గురించి మగవాళ్లే మాట్లాడాలి. అంటే అందరు మగవాళ్ళు, అందరు పురుషులు దుర్మార్గులు కాదు, అందరు పురుషులు హింస చేయరు. సో కానీ చాలా మంది పురుషులు ఈ స్త్రీల మీద జరిగే ఈ హింసను ఆపడం లేదు. దానికి వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నారా అంటే అది కూడా చేస్తుండొచ్చు. కానీ స్త్రీల మీద హింస చేయకుండా సైలెంట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మరి సైలెంట్ గా ఉండడం అంటే నీ మౌనమా, అంగీకారమా? నువ్వు కాదు కదా, నువ్వు హింసాపరుడివి కాదు కదా. సో అందుకని అంటే మనం స్త్రీలు చేసే కార్యక్రమాల్లో మానవ హక్కుల మీద, స్త్రీల హక్కుల మీద నమ్మకం ఉన్న అందరూ చేరొచ్చు. అందరూ ఆ ప్రోగ్రామ్స్ ని ముందుకెళ్ళి చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కొంతమంది మా స్నేహితులు, మా ఫ్రెండ్స్, మా క్లోజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి దీన్ని జెండర్ సమన్యాయ ఐక్య ప్రచార సంఘటనలుగా చేశాం. నేను వేదిక తోటి లాభించిన వాళ్ళు ఉన్నారా? మంచి చాలా మంది మంచి రిజల్ట్. చాలా మంది మగవాళ్ళు ఎన్జిఓస్ అందరూ, చాలా మంది పురుషులు కూడా దాంట్లో జాయిన్ అయ్యి ఆ మీటింగ్స్ కి వచ్చి వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యారు. అంటే దాని ముఖ్యమైన ఉద్దేశం ఏమైంది? ఇప్పుడు ముఖ్యంగా స్త్రీల ఉద్యమము చేసిన ఒక పెద్ద ఏమంటారు గ్యాప్ ఏంటంటే, తీసుకొచ్చిన పెద్ద గ్యాప్, స్త్రీల మీద హింస గురించి మాట్లాడుతుంటే మనం పురుషులను హింసిస్తున్నాం అనుకున్నాము అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసింది సమాజంలో. ఫెమినిస్టులంతా పురుషద్వేషులు, జెండర్ మీద మాట్లాడుతున్న వాళ్ళంతా అసలు స్త్రీలందరూ పురుషద్వేషులు, స్త్రీ చైతన్యం మీద మాట్లాడే వాళ్ళంతా పురుషద్వేషులు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సమాజము బిహేవ్ చేయడం మొదలు పెట్టింది. సో అట్లా అవగాహన చేసుకోవడం వల్ల దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే, మన ఇంట్లో మన కుటుంబంలో ఉండే పురుషులు కూడా స్త్రీలంటే ఎవరో అవతలి వైపు వాళ్ళు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ మన ఇంట్లో మన అమ్మ ఉంది, మన చెల్లి ఉంది, మన బిడ్డ ఉంది, మన స్నేహితురాలు ఉన్నారు, మన క్లాస్మేట్స్ ఉన్నారు, మన కొలీగ్స్ ఉన్నారు అని పురుషులు ఆలోచించలేదు. సో దీనివలన మనకు వచ్చిన పాయింట్ ఏంటంటే, చాలా మంది పురుషులు వాళ్ళు చాలా ఒక కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఎందుకు కన్ఫ్యూజన్ లో పడ్డారంటే, చాలా మంది యువత గాని, పురుషులు గాని, స్నేహితులు గాని వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఏంటంటే అసలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలోకి అయిపోయింది. ఇప్పుడు స్త్రీలకు ఒక క్లారిటీ వచ్చేసింది. చాలా మంది స్త్రీలు చైతన్యం అయిపోయారు, ఆడపిల్లలు చైతన్యం అయిపోయారు, స్వేచ్ఛ వచ్చింది, హక్కు వచ్చింది చాలా వరకు. సరే ఇప్పుడు ఏమంటారంటే ఈ స్వేచ్ఛను, హక్కును మిస్యూజ్ చేసుకుంటున్నారు, బ్లా 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 ఇవన్నీ అంటారు, అది వేరే పాయింట్. కానీ ఈ చాలా మంది పురుషులకు అసలు వాళ్ళు ఏంటి, మమ్మల్ని ఇంత అవమానిస్తున్నారు, మమ్మల్ని ఇంత చేస్తున్నారని అప్పుడు ఇదేంటి పురుష సంఘాలు కొన్ని రావడం కూడా మొదలైంది. 1-2 సంఘాలు కూడా పెట్టారు పురుషులు, పెట్టుకున్నారు సంఘాలు. పెట్టుకోవడం వల్ల స్త్రీ బాధిత సంఘాలు కూడా పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకోవడం వాళ్ళకి హక్కు కదా, ఏం బాధలు వస్తున్నాయో వాళ్ళ బాధలు కూడా మనం వినాలి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించడం జరిగింది. అంటే కానీ ఏది జరిగినా కూడా హింసకు గురయ్యేది, ప్రెగ్నెన్సీ వచ్చేది,
దాని ద్వారా కనే పిల్లలను చూసుకోవాల్సి వచ్చేది స్త్రీలే. సమాజ పరంగా గాని, కుటుంబ పరంగా గాని, సాంస్కృతిక పరంగా గాని ఏ రకంగా కూడా వాళ్ళు సమస్యలను ఎదుర్కొనేది వాళ్ళనేది పురుషులు అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి, యువత అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ముందు ముఖ్యంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాల్లోనూ ఇప్పుడు మద్య నిషేధం అని పెడుతున్నారు. మేమేం అడుగుతున్నాము, మద్యం తాగడం తప్పు అంటున్నారు, తాగిస్తున్నారు, సిగరెట్లు తాగిస్తున్నారు సినిమాల్లో, ఓకే. కానీ అట్లాగే పిఓడబ్ల్యూ సంధ్య మేడం ఏం చెప్తారంటే, అట్లాగే స్త్రీలను కొట్టడం తప్పు అని ఎందుకు రాదు? స్త్రీలను కొడుతున్నది చూపిస్తారు సినిమాల్లో. స్త్రీలను హింసించడం నేరం, స్త్రీలను కొట్టడం నేరం అని ఎందుకు రాదు పక్కన అని అడుగుతూ ఉంటారు. ఇప్పటికి కూడా అది ఆ ప్రశ్న ఎన్నోసార్లు, ఆ డిమాండ్ ఎన్నోసార్లు పెట్టాం మేము, స్త్రీల సంఘాలు చాలా మంది. కానీ దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అది యాక్చువల్ గా ఏంటంటే, మా అన్ని స్కూల్స్ లో నుంచి అన్ని స్కూల్స్ కి అర్బన్ హెల్త్ పోస్టులు అటాచ్ అయి ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి పిల్లలకు హెల్త్ గురించి చూసుకుంటారు. సో మేము వీలైనంత వరకు, మాకు చేతనైనంత వరకు చాలా సౌకర్యాలు ఇస్తాం. కానీ ప్రభుత్వం ఇంకొంచెం మాకు అవకాశాలు ఇచ్చి, ప్రభుత్వమే ఒక మాలాంటి వాళ్ళకు కొంచెం ఎన్జిఓస్ కి, స్వచ్ఛంద సంస్థలన్నిటికీ వాళ్ళని పక్కకు తీసేద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కంటే, వాళ్ళను మనం కలుపుకొని పనిచేద్దాము, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళని సపోర్ట్ చేద్దాం, వాళ్ళని మానిటర్ చేయండి, మమ్మల్ని మానిటర్ చేయండి, ఇన్స్పెక్షన్స్ కి రండి, చూడండి, మేము అన్ని రెడీగా పెడతాము. కానీ మాకు ఎంకరేజ్ చేయాలి. మాకు ఎంకరేజ్ చేయకపోతే ఎన్జిఓస్ కి మాకు కష్టం అవుతుంది. ఎందుకంటే ప్రతి బాణిని మమ్మల్ని వంకరగా చూస్తే మేము వంకరగానే కనిపిస్తాం, నువ్వు స్ట్రైట్ గా చూస్తే స్ట్రైట్ గా కనిపిస్తావు. అందరూ వంకర పనులు చేయరు. నువ్వు ఎవరు చేస్తున్నావు, నువ్వు మానిటరింగ్ చేసి తీసేసే, మంచిగా పనిచేసే వాళ్ళకు ఎంకరేజ్ చేయని చెప్తూ ఉంటామండి. సో ఇప్పుడు నేను అట్లా మూడు గర్ల్స్ హోమ్స్, ఒక బాయ్స్ హోము, గవర్నమెంట్ స్కూల్స్ లో బాత్రూమ్లు సరిగ్గా లేవు, టాయిలెట్స్ సరిగ్గా లేవు, రూమ్స్ సరిగ్గా లేవు, వాటన్నిటిని మేము అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు అడుక్కొచ్చి వాళ్ళని వీళ్ళని అడిగి గవర్నమెంట్ ని బతలాడి ఆ హోమ్స్ బాగు చేసుకుని ఈ పిల్లల్ని అక్కడ పెట్టి, పేరెంట్స్ ని బతలాడి వాళ్ళతో తిట్లు తిని, మాకు రోజు వచ్చే 200 మీ వల్ల పోతున్నాయి, మా పిల్ల అడుక్కుంటే రోజు 200 వస్తాయి, నీ దగ్గర వస్తే నాకేమొస్తుంది అని వాళ్ళని, మా పిల్లల మీద మీరేం సంపాదించుకుంటున్నారో అనేది విని, ఇలాంటివన్నీ అంటూ పడుతూ వింటూ పని చేస్తున్నామండి. చాలా సంతోషం. అయితే ఇప్పటి వరకు మరి బాలికలకు కాకుండా మగపిల్లలకు కూడా షెల్టర్స్ ఉన్నాయన్నమాట మీ దగ్గర? మగపిల్లలకు పెట్టాం. ఎంతమంది ఉంటారండి మీ దగ్గర? పిల్లలకు ఎంతమందికి రక్షణ కల్పించగలిగినారు? అంటే వీధి బాలలో హోమ్లెస్ చైల్డ్ గురించి అడుగుతున్నా. ఒక 1800 మంది ఆడపిల్లలకి ఇప్పటి వరకు మేము సపోర్ట్ చేశామండి, 2009 నుంచి ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ ఒక 800 మంది అబ్బాయిలకు చేశారు. చాలా మంది అబ్బాయిలు చాలా భయంకరమైన పరిస్థితులు, అంటే తల్లి కాల్ చేయబడిపోయి, తండ్రికి మెంటల్ గా బాగలేక, బాబాయిలు చూసుకోక, చిన్నమ్మలు చూసుకోక, వాళ్ళకే గతి ఉండదు, వాళ్ళకే పూటకెళ్ళదు. ఇక వాళ్ళు కూడా లేని వాళ్ళు వీళ్ళను ఎవరు చూసుకుంటారు? ఇట్లా చూసుకునే సంస్థలకు ముఖ్యంగా ఏమంటే, చాలా మంది ఇప్పుడు కంపెనీలు కానీ, సిఎస్ఆర్ కానీ ముందుకొచ్చి అడాప్ట్ చేసుకుని చేయాలి. కానీ దాంట్లో ఆర్థిక పరమైన విషయాలు చాలా ఉన్నాయి, దాంట్లో లీగల్ పరమైన విషయాలు చాలా ఉన్నాయి, టెక్నికల్ పరమైన విషయాలు చాలా ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చింది, చాలా మంది సపోర్ట్ చేయడానికి, ఇండివిజువల్స్ సపోర్ట్ చేయడానికి వస్తారు, కానీ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వచ్చి సపోర్ట్ చేయడానికి ప్రభుత్వము, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లు చాలా హెల్ప్ చేయాలి. అయితే ఈ అమ్మాయిలకు ముఖ్యంగా ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందంటే, 18 ఏళ్ల తర్వాత ఏమిటి అనేది. ప్రభుత్వం కూడా 18 ఏళ్ల తర్వాత ఒక సరి అయిన టెక్నికల్ 18 ఏళ్ల వరకు ఏదైతే వస్తామో, ఆ తర్వాత నుంచి 16 ఏళ్ల నుంచి కొన్ని బాగా ఛాలెంజెస్ ఎదుర్కొంటారండి ఆడపిల్లలు. ముఖ్యంగా వాళ్ళకు హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, చాలా హార్మోన్స్, చాలా అవి డాన్స్ చేస్తూ ఉంటాయి 14 ఏళ్ల నుంచి అమ్మాయిలకు. ఆ డాన్స్ ని ఒక ప్రాపర్ గా, ఒక క్రియేటివ్ వేలో అమ్మాయిలని మనము వాళ్ళ యొక్క ఎనర్జీస్ ని, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, ఈ ఎనర్జీస్ ని ప్రైమ్ చేయడము, ఎనర్జీస్ ని ఒక మెయిన్ స్ట్రీమ్ చేయడము, స్ట్రీమ్ లైన్ చేయడము అనే యొక్క సరి అయిన విభాగాలు ఇంకా సరిగ్గా లేవు, ఉన్నాయి. కానీ వాటిని ఇంకా కొంచెము ప్రభావవంతంగా, ఒక ప్రతిభావంతంగా నడపడానికి చాలా మంది హెల్ప్ తీసుకోవచ్చు. సివిల్ సొసైటీ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏవైనా కూడా చేశాయి, జరుగుతున్నాయి. కానీ దానిలో ఉండే గ్యాప్స్ ని గమనించే రీసెర్చ్ అంటే అక్కడే. ఇప్పుడు రీసెర్చ్ మీరు ఇందాక అడిగారు కదా,
సో రీసెర్చ్ సంస్థలు అడ్వకసీ చేయడం అంటే అదే. అంటే ఉమ్, ఏమి తప్పుంది, ఏమి ఉమ్, తక్కువ ఉంది, ఉమ్, దాన్ని మనం ఎక్కడ మనము ఇప్పుడు మినిస్టర్లకు కానీ ప్రభుత్వాలకు కానీ మనము అది ఒక అప్పీల్స్ ఇవ్వడము. వాళ్ళకు అంటే వాళ్ళు కూడా అన్ని తెలుసుకోలేరు కదా. ఎవరన్నా చెప్తే ఓకే ఇది ఇట్లా ఉంది, దీనికి మనం ఇది చెయ్యాలి, పాలసీని ఇట్లా మార్చాలి, పాలసీ ఇట్లా తీసుకురావాలి, ఈ పాలసీ వల్ల వీళ్ళకు అడ్వకసీ. సో పీపుల్స్ సెంటర్ అడ్వకసీ ఉంటుంది, లేదా లేకపోతే ప్రభుత్వ సెంటర్ అడ్వకసీ ఉంటుంది. అంటే ప్రభుత్వాలకు పనేం చేయాలి అని చెప్పడము, లేదు అంటే పీపుల్స్ కి ఎలాంటి పనులు చేయాలని చెప్పడము. ఈ రెండు కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ లో. దాంట్లో మనకు సన్నిహిత కంటే ముందు అన్వేషి అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు కూడా, నేను దాంట్లో కూడా భాగంగా పనిచేశాను, దాంట్లో భాగంగా ఉన్నాను. దాంట్లో మనకు పెద్ద పెద్ద స్త్రీవాద నాయకులు వాళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. మంచి మంచి పుస్తకాలు తీసుకొచ్చారు. సో అవి ఇలాంటి చిన్న చిన్న సంస్థలకు, నా ప్రజా వేదికలకు అట్లాంటి సంస్థలు అనేవి చాలా ఉపయోగపడతాయి. సో రీసెర్చ్ అనేది ఆ రకంగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ హింస చట్టం ఉంది. దాంట్లో అసలు మనం ఎలాంటి భాష పెట్టాలి చట్టంలో, ఉమ్, ఏ ఉమ్, భాష వాడకూడదు, ఉమ్, ఎట్లా ఉంటే బాగుంటుంది చట్టం అని చెప్పేది, అది ఒక లీగల్ సంబంధించిన అడ్వకసీ. ఉమ్. అట్లాగే ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఆడపిల్లలకి ఎలాంటి సంస్థలు ఉండాలి, ఎట్లా చదువు ఎట్లా ఉండాలి, చదువులో ఇప్పుడు పాఠాల్లో ఎలా ఉండాలి, పాఠాల్లో ఏం మార్పులు చేయాలి, భాషలో ఏం మార్పు రావాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటి, ఆడవాళ్ళంటే ఇట్లా ఉండాలి, మగ పిల్లలంటే ఇట్లా ఉండాలి అనే ఏదైతే స్టోరీ కథనాలు ఉంటాయో, ఏవైతే స్టోరీలు ఉంటాయో, ఏవైతే పాఠాలు ఉంటాయో, లెసన్స్, అవన్నీ మారాలి. దాంట్లో భాష మారాలి, కథల్లో మారాలి, కథానికల్లో మారాలి, ఆ తర్వాత పుస్తకాల్లో మారాలి, సినిమాల్లో మారాలి. అన్ని రకాలుగా ఈ భాషా భావజాలం అనేది మారితేనే ఒక మైండ్ సెట్ అనేది మారుతుంది. ఈ మైండ్ సెట్ ని మార్చాలంటే అన్ని రకాల మీడియా పనిచేయాలి దానికి. ఇప్పుడు అది రీసెర్చ్ ఇప్పుడు బాలికలకు వాళ్ళ హక్కులు ఏంటివో తెలుసంటారా? ఇప్పుడు ఉన్నాయా పాఠ్యాంశాలలో దానికి సంబంధించిన అవేర్నెస్ ఏదైనా ఉందా? కొన్ని కొన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారండి. కానీ ఉమ్, ఇంకా దాంట్లో భావజాలంలో చాలా మార్పు రావాలి. ఆడపిల్లల యొక్క శరీరాల గురించి ఆడపిల్లలకు ఒక సరైన అవగాహన ఆడపిల్లలకే లేదు. ఇక పురుషులకు ఏముంటుంది, వాళ్ళు ఎంతసేపటికి ఆ అమ్మాయి శరీరం అంటే ఓన్లీ అది ఒక వాడుకునే ఒక ఒక వస్తువు లాగానే చూస్తున్నారు భోగ తప్ప, ఒక వస్తువు అమ్మాయి ఆ, ఒక ఒక మార్కెట్ వస్తువు లాగా అమ్మాయిలను తయారు చేయడము, అమ్మాయిలు తయారవ్వడము, అమ్మాయిలకు మార్కెట్ సంబంధించి మార్కెట్ ని బతికించడం కోసం. సో అంటే మార్కెట్ బతుకుతున్నది ఎవరి మీద అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే అంతర్జాతీయ ఆర్థిక విధానాలు కానీ, సామాజిక విధానాలు కానీ దేన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నాయి, స్త్రీల యొక్క శరీరాలను ఆబ్జెక్ట్ చేస్తున్నాయి, స్త్రీల యొక్క మనసులను ఆబ్జెక్ట్ చేస్తున్నాయి. దాని గురించి మనకు అమ్మాయిలకు తెలియాలి. అమ్మాయిలకు అంటే బేసికల్ గా మా హోమ్స్ లో లాంటి అమ్మాయిలకైతే మేము వీలైనంత వరకు రాజ్యాంగం గురించి చెప్తాము. మన రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ఉండే హక్కులు ఏం చెప్తున్నాయి, ఆడపిల్లలకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే సామాజిక ఒడంబడికలు ఏంటి, అవి ఆడపిల్లలకు కానీ పిల్లల హక్కుల గురించి కానీ ఏం చెప్తున్నాయి అనేవి చాలా వరకు పాఠాలు వచ్చాయి, ఒడంబడికలు ఉన్నాయి, లెసన్స్ చెప్తున్నారు. ఆ కారణంగానే మనకు 1098 అని వచ్చింది. 1098 అంటే ఎక్కడైనా పిల్లలు ప్రాబ్లం లో ఉంటే అది నొక్కితే అది 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 ప్రూవ్ ఇప్పుడు చేస్తే వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్నట్లాంటి బద్ధమైన ఒక వ్యవస్థ ఇప్పుడు మనకు అక్కడ ఉపయోగపడుతుందంటారా మన దేశంలో? 1098 ఉపయోగపడుతుంది, హెల్ప్ లైన్లు ఉపయోగపడుతున్నాయి, స్త్రీలకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెడతారు, కొన్ని గవర్నమెంట్లు పెడుతున్నాయి. కానీ గవర్నమెంట్ కంటే కూడా గవర్నమెంట్ కి మనకు స్త్రీ సఖీ సెంటర్స్ ఉన్నాయి, ఉమ్, భరోసా ఉంది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ హెల్ప్ లైన్లు ఇస్తారు, కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టారు చాలా వరకు. వాటన్నిటిని కూడా ఒక మంచి దిశగా నడపడానికి అందరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ 18+ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు సన్నిహిత సంస్థ నుంచి మేము మేము చేసిన కొన్ని రీసెర్చ్లు ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము జర్మనీ సంస్థతో కలిసి ఒక రీసెర్చ్ చేసాం. ఉమ్, అదేంటి అంటే ఫుడ్ మీద, స్త్రీలు
ఉపాధి. వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ గా ఉంటారు ఎక్కువగా. చాలా వరకు మనకు వీధి అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము 2007 నుంచి 2013 వరకు జెండర్ కాస్ట్ క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ తో జర్మనీ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తోటి కలిసి చేశాం. దానికి క్రిస్టఫ్ అని క్రిస్ట్ ఆయన దానికి హెడ్. మా దానికి అప్పట్లో 9 కంట్రీస్ లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మీద రీసెర్చ్ జరిగింది. దాంట్లో సన్నిహిత ఒక చిన్న సంస్థ అయినా కూడా వాళ్ళు సన్నిహితాన్ని మన ఇండియాలో హైదరాబాద్ లో ఎంచుకొని ఈ స్ట్రీట్ వెండర్స్ మీద మాకు రీసెర్చ్ చేయమని చెప్పారు. దాంట్లో మేము 600 మంది స్ట్రీట్ వెండర్స్ మీద పనిచేసాం. చాలా మంది 17 ఏళ్ల అమ్మాయిలే ఎక్కువగా వీధి అమ్మకందారులుగా ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న ఇడ్లీ బండిలు, సింగిల్ విమెన్, చాలా మంది సింగిల్ విమెన్, చాలా మంది భర్త కోల్పోయిన వాళ్ళు, చాలా మంది ఇంట్లో నుంచి గెంటి వేయబడ్డ వాళ్ళు. వాళ్ళు చిన్న బండి పెట్టుకొని ఆ చిన్నగా ఆ మిరపకాయ బజ్జీలు వేసుకుంటూ అవి వేసుకుంటూ ఆ పూరీలు అట్లాంటివి వేసుకుంటూ వాళ్ళు బతకడం, సెల్ఫ్ సస్టైన్ గా బతకడము, ఇండిపెండెంట్ గా బతకడం. వాళ్ళ పిల్లలు రోడ్డు మీద ఉండడం, అట్లాంటి పిల్లలను కూడా హోమ్స్ కి మేము తీసుకొని రావడం. ఇలా ఆ రీసెర్చ్ వల్ల దానివల్ల మేము ఒక జీవన్ పద్ అని ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాం. జీవన్ పద్ అంటే ఏంటంటే జీవనాన్ని ముందుకు సాగించేది. సో లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే విమెన్ కి చిన్న చిన్న ఆ బండ్లు ఉంటాయి. ఆ బండ్లకు చిన్న లోన్లు అండి వాళ్ళకు. అంటే ఆ టైర్లు పోతాయి ఆ బండ్లకు. ఆ తర్వాత చిన్న వాళ్ళకు మిక్సీ కొనియడము, లేదా చిన్న స్టవ్ కొనియడము, చిన్న పెనం కొనియడం, ఆ పళ్ళాలు కొనియడం, అట్లాంటి విషయాలను కూడా మేము ఆ రీసెర్చ్ లో భాగంగా చేశాం. సో అక్కడనే మేము గమనించింది ఏంటంటే చాలా వరకు మా హోమ్స్ నుంచి వెళ్ళిన పిల్లలు కానీ, తర్వాత స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ గా ఉన్న ఆ స్త్రీలు కానీ, కుటుంబంలో నుంచి వదిలేసిన వాళ్ళు కానీ, చాలా మంది యంగ్ అమ్మాయిలు 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్ అమ్మాయిలు వాళ్ళందరూ. చాలా మంది సింగిల్ విమెన్ బాగా పెరిగిపోయారండి. ఇప్పుడు సిటీస్ లో కానీ విలేజెస్ లో కానీ రైతుల ఆత్మహత్యలు జరిగాయి. చాలా మంది సింగిల్ విమెన్ అయిపోయారు. స్త్రీలు రైతుల ఆత్మహత్యలతో అప్పుడు చాలా మంది సింగిల్ విమెన్, అనేక రకాలుగా సింగిల్ విమెన్ కావడానికి అనేక రకాల కారణాలు. ఆ కారణాల వల్ల మనకు ఏమైపోయిందంటే అట్లాంటి వాళ్ళకు జీవనోపాధి అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో వాళ్ళకు చదువు అంటే వాళ్ళు వదిలేసిన చదువు, వాళ్ళు 18 ఏళ్లకైనా సరే కనీసం వాళ్ళు జీవనోపాధిని చేసుకునే చదువు అన్నా వాళ్ళకు మనం అందించాలి. తర్వాత 18+ అమ్మాయిలకు మేము చాలా వరకు ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే చాలా వరకు టెక్నికల్ స్కిల్స్ వాళ్ళకి ఇవ్వాలి. కంప్యూటరు, ఇంగ్లీషు, తర్వాత టైలరింగ్, ముఖ్యంగా కంప్యూటర్, ఇంగ్లీషు చాలా ముఖ్యం. తర్వాత లైఫ్ స్కిల్స్ చాలా ముఖ్యం. వాళ్ళకు కెపాసిటీస్ ని బిల్డ్ చేయడం చాలా ముఖ్యం. ఇవి స్కూల్స్ లో మొదలవ్వాలి. మేము స్వచ్ఛంద సంస్థలందరం కూడా గవర్నమెంట్ కి మేమందరం ఇట్లాంటివి చెప్పాము. గవర్నమెంట్స్ కూడా చాలా వరకు వాళ్ళు జెన్యూన్ గా ఫీల్ అయింది తప్పకుండా ముందుకు వచ్చి వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ప్రభుత్వాలను మనము మంచిగా వాళ్ళు సపోర్ట్ చేశారు. మాకు యాక్చువల్ గా మేము గవర్నమెంట్ స్కూల్స్ లోనే మేము హోమ్స్ లో పిల్లల్ని పెట్టాము. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ ఈ పిల్లలకు చాలా సపోర్ట్ చేశారు. టీచర్లు కూడా సపోర్ట్ చేస్తారు, అడ్మిషన్స్ సపోర్ట్ చేస్తారు. బయట నుంచి సివిల్ సొసైటీ వాళ్ళు, మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరు కూడా వచ్చి మా పిల్లలతోటి బర్త్డేలు చేసుకుంటారు. దానికోసం కొంచెం డబ్బులు ఇస్తారు, పిల్లల కోసం సామాన్లు ఇస్తారు, పిల్లలకు బట్టలు ఇస్తారు, షూస్ ఇస్తారు, అనేక రకాల పిల్లల అవసరాలను కూడా తీరుస్తారు. ఆడపిల్లలు అనేసరికి మరీ చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు చాలా మంది కూడా పాపం. కానీ ఒకవైపు ఏమో విపరీతమైన ప్రేమ ఉంది ఈ పిల్లల పట్ల, కానీ ఇంకోవైపు విపరీతమైన హింస ఆ పిల్లల మీద జరుగుతుంది సమాజం. ఇది రెండు కూడా చాలా హింస అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దీని నుంచి మనం చేసే చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఇది. ఎన్జిఓస్ చేసేది ప్రతిదీ ప్యాచ్ వర్క్ గానే ఉంటది, కానీ సామాజికంగా మార్పు రావాలండి. మేము కోరుకునేది ఏంటంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు అసలు ముఖ్యంగా అబ్బాయిలతో పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ మొత్తం కార్యక్రమంలో నా 24 ఏళ్ళ 30 ఏళ్ల నా ఎక్స్పీరియన్స్ లో నేను ఫీల్ అవుతుంది ఏంటంటే మనము చిన్నతనం నుంచే మన ఇంట్లో నుంచే మనం అబ్బాయిలను పెంచే పరిస్థితి, మనం అబ్బాయిలతో ఉండే పరిస్థితి, మన హస్బెండ్స్ కానీ మనం కానీ మన అబ్బాయిలను పెంచే పద్ధతిలో మార్పు రావాలి. వాళ్ళతో మనం మాట్లాడే భాషలో మార్పు రావాలి, మన తిట్లలో మార్పు రావాలి. మేము అనుకునే వాళ్ళం చిన్నప్పుడు 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు అని ఒక పుస్తకం ఉంది, రచయిత పేరు గుర్తు రావట్లే.
దాంట్లో ఏంటి తిట్టడం అంటే ఆడవాళ్ళని తిట్టాలా? కలుడు అని తిట్టొచ్చు కదా, దుర్యోధను అని తిట్టొచ్చు కదా, ఇంకోటి ఏదో తిట్టొచ్చు కదా, ఆడవాళ్ళను బేస్ చేసుకునే తిట్లు ఎందుకు ఉండాలి అని ఒకటి వస్తుంది. సో అట్లా మన పుస్తకాల్లో తిట్లు గాని, మామూలుగా సమాజంలో తిట్లు గాని అన్ని స్త్రీలను బేస్ చేసి స్త్రీలను అవమానించే భాషతోటే ఉంటాయి. అవును. సో ఇట్లాంటి విషయాలను మార్పు రావాలి. ఇలాంటి ఈ మార్పు రావాలంటే దృక్కోణంగా ఆలోచించటం తక్కువ ఆలోచిస్తారేమో అనిపిస్తుంది నాకు. ఈ ఈ ఈ కోణంలో ఆలోచించే వాళ్ళు తక్కువనా? అంటే జనరల్ గా ఏంటంటే ఏమైపోయిందంటే ఈ మహిళా ఉద్యమాలు గాని ఒక మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి స్త్రీలు హ్మ్. చైతన్యవంతుల వాళ్ళు బయటకు వచ్చి వంట నుంచి బయటికి రావాలి అని స్త్రీవాద సిద్ధాంతము, స్త్రీవాద ఏవైతే జరిగాయో ప్రచార ఉద్యమాలు, అవి ఎక్కువగా అంటే పురుషులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. మగపిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం చైతన్యం చేయాలి. అన్ని రకాలుగా అన్ని లెవెల్స్ లోనూ ఆ భాషను గాని, ఆ ఐడియాలజీని గాని, భావజాలాన్ని గాని, సిద్ధాంతాన్ని గాని మార్చాల్సిన పని ఏదైతే ఉందో అది కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది. అవ్వలేదని ఓకే. అనను. కానీ కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము ప్రచార ఐక్య వేదికలో అందరూ పురుషులంతా హింస కోరుకోరు. కానీ పురుషులు కామ్‌గా ఉండకూడదు, సైలెంట్‌గా ఉండకూడదని. సో పురుషులు వాళ్ళు ఎప్పుడైతే మగపిల్లలు, సమాజము, కుటుంబాలు పురుషుల యొక్క అణిచివేత హింసని ఎక్కువ ప్రేరేపిస్తారండి. చిన్న పిల్లలు, నేను బాయ్స్ హోమ్ పెట్టాను కదా! ఆ బాయ్స్ హోమ్ హ్మ్. పెట్టడంలో కారణం ఏంటంటే, ఈ అబ్బాయిలకు ఈ జెండర్ వివక్ష మీద, ఈ జెండర్ అనే పదం, జెండర్ యొక్క మూలాలను వాళ్ళకు అబ్బాయిలతోటి కొంతైనా ఒక 100 మంది అబ్బాయిలను నేను మార్చగలిగినా, 100 మంది అబ్బాయిలకు నేను చెప్పగలిగినా, అది కొంచెమైనా ఒక ప్రభావం ఉంటుంది గదా! నా స్థాయి నుంచి నేను చేయొచ్చు కదా అని అనుకోని నేను బాయ్స్ హోమ్ అనేది పెట్టాను యాక్చువల్‌గా. అంటే ఈ పిల్లలకు చాలా కొట్టుకోవడము, ఆవేశం అంటే రక్తంలో ఉంటుందా? జీన్స్‌లో ఉంటుందా? తెలీదు గానీ పెరిగిన పరిసరాలు. ఖచ్చితమైన పెరిగిన పరిసరాల్లో ఉంటుందా? చూసిన సమాజము, వాళ్ళొచ్చిన సమాజం అట్లాంటిది. కానీ అందులో ఇప్పుడు ఫ్రస్ట్రేషను. ఎందుకంటే తోటి సినిమాల్లో వాళ్ళు విపరీతమైనది. మంచిగా బతకడము, వాళ్ళకి ఆ సౌకర్యాలు లేకపోవడం, ఆ ఫ్రస్ట్రేషన్‌లకు కూడా అలా వాళ్ళు మారే అవకాశాలుంటాయేమో. అవునండి. చాలా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళమ్మ వదిలేసిపోయిందన్న కోపం ఉంటుంది. నాన్న వదిలేసిపోయాడన్న కోపం ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే అమ్మని నాన్న కొట్టడము, నాన్న అమ్మ పోట్లాడుకోవడము అవి చూస్తారు. తర్వాత అమ్మ ఒంటరిగా ఉండి పని చేస్తుంది, చాలా కష్టపడుతుంది. ఆ సమాజం మీద కోపమొస్తుంది. తమకు ఎక్కడి నుంచి తమ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు మనం ఈ పరిస్థితిలో ఉన్నాము అనే ఏదైతే హెల్ప్‌లెస్‌నెస్ ఉందో, ఆ హెల్ప్‌లెస్ నుంచి కోపమొస్తది. ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ ఎప్పుడొస్తది? బాగా కోపం వస్తేనే వస్తది. కోపం ఎందుకొస్తది? వాళ్ళ కోపం ఎందుకొస్తదంటే చుట్టుపక్కల పరిస్థితులు నుంచి హ్మ్. కోపం అనేదొస్తది. ఈ కోపాన్ని వాళ్ళు ఎట్లా దాటుకోవాలి అంటే వాళ్ళకు చాలా కౌన్సెలింగ్ జేయాలి. వాళ్ళను బాగా చూసుకోవాలి. వాళ్ళకి అటెన్షన్ అవసరము. వాళ్ళను వినాలి. ముఖ్యంగా పిల్లల్ని వినాలండి. పిల్లలకు ఏదో వినేందుకు మనం తల్లిదండ్రుల టైం ఎక్కడుందండి? వాళ్ళు పనులు చేసుకుంటూనే బతుకుతారు గదా! వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. జనరల్లీ పిల్లల్ని వినాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అంటే అదే టీచర్లు కానీ వినొచ్చు. అసలు ఇప్పుడు మామూలు మధ్య తరగతోళ్ళైనా, మంచిగా బతికే వాళ్ళకైనా ఇవాళ రేపు ఇద్దరు భార్యాభర్తలు జాబ్ చేస్తున్న సమయంలో పిల్లలును వినడము అనేది ఏం చేస్తున్నారిక్కడ? సాధ్యమయ్యే పనేనా? ముఖ్యంగా పిల్లలు ఏం జేస్తున్నారు? అసలు వాళ్ళ రూమ్స్‌లో కూర్చొని పిల్లలు ఏం జేస్తుంటారు? అమ్మలు, నాన్నలు వచ్చే వరకు టీవీ చూస్తుంటారు. ఏదో ఆడుతూ ఉంటారు. మధ్య తరగతి పిల్లలు, డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళ రూముల్లో వాళ్ళు ఏం జేస్తున్నారు ఒంటరిగా? వాళ్ళు ఏ రకమైన ఐడియాలజీని డెవలప్ చేసుకుంటున్నారు? వాళ్ళలో ఏమైనా మానసికమైన వికృతం ఏమని మొదలవుతోంది? మగ పిల్లల్లో, బయట ఉండే పిల్లల్లో గాని, అమ్మాయిల్లో గాని అసలు ఏం జరుగుతోంది? వీళ్ళకి ఏం జరుగుతోంది అని తెలుసుకోవడం అనేది కాలేజీల్లోనూ, స్కూళ్ళలోనూ, స్వచ్ఛంద సంస్థల్లోనూ వెనకటి కాలంలో అమ్మమ్మలు ఇనేవాళ్ళు. అవును. మన కష్టం వస్తే అమ్మమ్మ దగ్గరికి పోయేవాళ్ళం. హ్మ్. నాయనమ్మ దగ్గరికి పోయేవాళ్ళం. తాతయ్యతో చెప్పుకునేవాళ్ళం. ఆ! అక్కలతో చెప్పుకునేవాళ్ళం. కజిన్స్ పక్కనే ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలుండేవి. చెప్పుకోవడంటే వినేవాళ్ళుండేవాళ్ళు. హింస చేస్తుంటే "ఏయ్! కొట్టకురా" అని చెప్పేవాళ్ళుండేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఎవరి జీవితం న్యూక్లియర్ వాళ్ళకి చాలా ఫ్యామిలీస్ కష్టం. అవ్వడం వల్ల పెద్ద సమస్యొచ్చింది. చాలా కష్టమైపోయింది. అట్లా అని మళ్ళీ ఉమ్మడి కుటుంబాలొస్తే ఏదో సమాజము ఇప్పుడు అర్జెంట్‌గా వెళ్ళిపోవడం అనేది వెనక్కెళ్ళిపోయే పరిస్థితిలో అయితే లేదు. ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్న సమాజం నుంచి దీని నుంచే మనము ఎట్లా మనము ఈ ముఖ్యంగా అబ్బాయిలను చిన్నప్పటి నుంచి అడ్రెస్ చేస్తూ, అబ్బాయిలను గమనిస్తూ, ఎందుకంటే అండి నేను చాలా మంది అబ్బాయిలను చూసాను.
వాళ్ళు ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే విపరీతంగా ప్రేమిస్తారండి. చావమంటే చస్తారు, బతకమంటే బతుకుతారు. సో వాళ్ళని మనం గనక మోల్డ్ చేయగలిగితే, అబ్బాయిలు కనుక మోల్డ్ అవుతే, మన యువత మన దేశంలో మనకుండే గొప్ప సంపద యువత. యువత. ఎందుకంటే అవును. వేరే దేశాల్లో యువకులు ఇది లేరు. ఇప్పుడు సో మన సారీ యువతను ఫర్ ఇంటరప్షన్. ముఖ్యంగా యువత ఎక్కువ ఉందని ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఈ అవును. పిల్లలు తల్లిదండ్రులలో మార్పు తెచ్చి పిల్లలను సక్రమంగా ఉంచాలన్నా, ఇట్లాంటి హోమ్స్ మీలాంటి హోమ్స్‌లలో శిక్షణ పొందాలన్నా కూడా ఇది సరి అయిన సమయం. ఇప్పుడు ఎందుకు అవును. అంటే అంత పిల్లలు ఎక్కువ మీరు నేను ఒకేలాగా కరెక్ట్ గా ఆలోచిస్తున్నామండి ఈ పాయింట్ లో. ఎందుకంటే దిస్ ఈస్ ద టైం. ఇప్పుడు మనం ఒక పెద్ద ట్రాన్సిషన్ దాంట్లో ఉన్నాము. అంటే ఒక ఆధునిక ఒక మొత్తం మన ప్రపంచం అంతా మీడియా చేతిలో ఉంది. మన జీవితం అంతా మనము మీడియా ద్వారా మనం ప్రజలకు చేరుతున్నాము. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది యువకులు ముందుకొచ్చి హింసను ఆపాలి. ముఖ్యంగా వాళ్ళు హింసను ఆపాలి. శాంతిని కోరుకోవాలి. శాంతిని కోరుకునే శాంతిని కోరుకునే సమాజం రావాలి. మా ముఖ్యమైన స్వచ్ఛంద సంస్థ, మా సన్నిహిత సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశము శాంతి. జీవితాల్లో శాంతి ఎలా వస్తుంది? స్త్రీల జీవితం గాని, మన సమాజంలో గాని, పురుషుల జీవితాల్లో గాని శాంతి ఎలా వస్తుంది? అంటే పురుషులకు వాళ్ళకి ఏమి ఆలోచించాలో వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియాలి. సమాజంలో స్త్రీలు మారుతున్నారు. వాళ్ళు క్వెషన్ చేస్తారు. వాళ్ళు నీ హింసను భరించడానికి సిద్ధంగా లేరు అనే ఒక రియాలిటీ వాళ్ళకి రావాలి. వాళ్ళు మార్పు కోరుకుంటారు. వాళ్ళు మనసు మార్చుకుంటారు. నీకెట్లా మనసు మారుతుందో వాళ్ళకట్లా మనసు మారుతుంది. నువ్వు వాళ్ళు నో అంటే నో, వాళ్ళు యెస్ అంటే యెస్. వాళ్ళు నో అంటే వాళ్ళు ఒకసారి యెస్ అన్నా నువ్వు నో అన్నా యెస్ ఆలోచించుకోవాలి. వాళ్ళు నో అంటే నువ్వు నో అనే అనుకోవాలి. నువ్వు వాళ్ళని చంపేస్తాను, నాకు వీడొద్దు అంటే వద్దనుకోవాలి. వాళ్ళు నేను చాలా కేసుల్లో నువ్వొద్దు అంటే ఎందుకొద్దు రాబాయ్ అంటే నువ్వొద్దు. నాకొద్దు నువ్వు వెళ్ళిపో. నేను వేరే దాన్ని చేసుకుంటాను అని నువ్వెట్లా అనుకున్నావో, స్త్రీలు గూడా అలా అనుకునే పరిస్థితికొచ్చారనేది నువ్వు గమనించాలి. సో అట్లా గమనించినప్పుడే నీకు ప్రజాస్వామ్యం అనేది అక్కడే తెలుస్తుంది. మనం ప్రజాస్వామిక దేశం. మన ప్రజాస్వామిక దేశం కుటుంబాల్లో గాని, సంబంధాల్లో గాని, మన దేశంలో గాని, మన అనేక రకాల పరిస్థితుల్లో గాని, మనం పనిచేసే స్థలాల్లో గాని ప్రజాస్వామ్యాన్ని మనం దాన్ని నిలబెట్టుకుంటాం. మనం రాజ్యాంగం మనకిచ్చిన ప్రజాస్వామ్యాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తాం? దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం? ఇట్ ఈస్ నాట్ ఈజీ. ప్రజాస్వామ్యాన్ని ప్రాక్టీస్ చేయడం నియంతృత్వ సంబంధాలకు, నియంతృత్వ పోరాటాల్లో నుంచి, నియంతృత్వ భావజాలం నుంచి, నేపథ్యంలో నుంచి వచ్చిన సమాజానికి చాలా కష్టం. కానీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం ఇన్నేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అది కుటుంబాల్లో రావాలి, సంబంధాల్లో రావాలి, స్త్రీ పురుష సంబంధాల్లో రావాలి, తల్లి కొడుకుల సంబంధాల్లో రావాలి, తల్లి బిడ్డల సంబంధాల్లో రావాలి, తండ్రి బిడ్డల సంబంధాల్లో రావాలి. అన్ని రకాలుగా కూడా మనం దాన్ని ఎంచుకొని దాన్ని ప్రాక్టీస్ చేసే పరిస్థితిలోకి మనం మగపిల్లల్ని తీసుకురావాలి. మనం ఉంటాం. అయితే ఇప్పుడు మీ సంస్థకు రావాలంటే ఎట్లా దాని దారులేంటివి? ఏమి లేదు. దారి ఏం లేదండి. మాకు చాలా సార్లు మాకు గూగుల్ ప్రొఫైల్ ఉంది మాకు. వెబ్‌సైట్ ఉంది. సన్నిహిత వెబ్‌సైట్ అందరూ www.sannihita.org. వెబ్‌సైట్‌లో చూసేంత కెపాసిటీ ఉండదు గదా! వీధి బాలలకు గాని, అణగారిన పిల్లలకు గాని. అంటే చాలా మంది మాకు జనరల్‌గా మాకు కాంటాక్ట్ చేసిన వాళ్ళంతా జెస్‌డైల్ నుంచి వస్తారండి. జెస్‌డైల్‌లో మేము రిజిస్టర్ అయి ఉన్నాము. తర్వాత గూగుల్ ప్రొఫైల్ ఉంది. సో, మాకు చాలా మంది ఎన్‌జీఓస్, స్త్రీల కోసం పనిచేసే ఎన్‌జీఓస్ అని వచ్చారనుకోండి, మా నంబర్ వస్తుంది. లేదు పిల్లల కోసం పనిచేసే సంస్థ అంటే మా నంబర్ వస్తుంది. విమెన్ సెంటర్స్ అంటే అట్లాంటి కొన్ని కామన్ వర్డ్స్ ఉంటాయి. గూగుల్ చేసే వాళ్ళకు. దాంట్లో వస్తుంది. మేము గొప్పగా ప్రచారాలేమి చేసుకోకుండానే ఇంతవరకు జర్నీ చేస్తూ వచ్చాము. చాలా మంది మీ నంబర్ చెప్పగలరా? మీ సంస్థ నంబర్? మా మా స్వచ్ఛంద సంస్థకి మీరు అంటే జనరల్‌గా ఇప్పుడు కౌన్సెలింగ్ అనేది ఎక్కువగా చేయడం లేదండి. కాకపోతే మేము పిల్లల్ని ఎక్కడ జాయిన్ జేయాలి, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇలాంటి సంబంధాలు చెప్తాము. ఏదైనా మాతో మాట్లాడాలనుకున్నా ఫోన్‌లలో నేను చాలా కౌన్సెలింగ్ చేసేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడంటే పిల్లల్ని పెంచుకోవడంలో చాలా వరకు టైం దొరకట్లేదండి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఒక నాకు 10 అవర్స్, 12 అవర్స్ నాకు పని దాంట్లోనే ఎళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలు, అడ్మినిస్ట్రేషను,
గవర్నమెంట్ వాళ్ళు చేసే మానిటరింగ్, వాళ్ళకి ఇవ్వాల్సిన పేపర్లు, డాక్యుమెంటేషన్, జేజే యాక్ట్ జేజే యాక్ట్ లో చాలా మార్పులు వచ్చాక మాకు చాలా పని పెరిగింది. అంటే అది పిల్లల మంచి కోసమే. పిల్లలు అంటే భద్రంగా ఉండాలని ప్రభుత్వాలు ఆలోచించి అవి తీసుకొచ్చాయి ఆ చట్టాలు. ఆ చట్టాలను గౌరవించాలి. ఆ చట్టాల పరిధిలో మేము పనిచేయాలి. సో ఆ కాంటెక్స్ట్ లో చాలా పని పెరిగింది. సో అందువల్ల కౌన్సిలింగ్ అనేది సెంటర్స్ చాలా తగ్గిపోయాయి. అసలు హైదరాబాద్ లో చాలా తగ్గాయి. కౌన్సిలింగ్ చేసే స్త్రీలు సంస్థలు చాలా తగ్గాయి. కొన్ని ఉన్నాయి. కొన్ని పనులు చేస్తున్నాయి. మా 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 నెంబర్ మాత్రం నేను ఇక్కడ ఇస్తున్నానండి. మీకు సంబంధించి ఇంకేదైనా కాంటాక్ట్ కావాలన్నా, మా సంస్థకు మీరు ఏమైనా సపోర్ట్ చేయాలనుకున్నా కింద ఇచ్చిన నెంబర్ కి మీరు ఓకే. ఇవ్వండి దయచేసి. 8790063904. థ్యాంక్ యూ. మళ్ళొకసారి చెప్తున్నానండి. 8790063904. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీకు, మీ తరుణి ప్రేక్షకులకి, మనకు లింక్ మేడం ఇచ్చిన సుష్మా గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ 35 ఏళ్ల జర్నీలో నాకు నా కుటుంబ సభ్యులు, మా అక్క, అమ్మ, నాన్న, నా సహచరుడు ప్రకాష్, నా కొడుకు వివా అమోఘ అర్ణవ, తర్వాత నా మిత్రులు, సన్నిహితులు, నా స్నేహితులు సజయ, సంధ్య, అంబి, అను, చాలా మంది ఉన్నారండి. నా ఫ్రెండ్స్ చాలా మంది, సమత, వీళ్ళందరి యొక్క స్ఫూర్తి, వాళ్ళందరూ ఉన్నారనే ధైర్యంతోనే నేను ఈ పనిని ముందుకు తీసుకెళ్ళగలిగాను. వాళ్ళంతా అనేక రకాల కార్యక్రమాల్లో చాలా పనులు చేస్తున్నారు. చాలా మంది చాలా పనులు చేస్తున్నారు. అందరికీ అందరూ తెలియదు. కానీ వాళ్ళందరూ లేకపోతే, ముఖ్యంగా నన్ను నమ్మి పిల్లల్ని ఇవ్వడం ఆ పేరెంట్స్, గవర్నమెంట్, వీళ్ళందరికీ కూడా తర్వాత ఎంతో మంది పిల్లల బర్త్డేల కోసమని సపోర్ట్ చేయడము, పిల్లలకు వస్తువులు ఇవ్వడము, పిల్లల్ని గమనించడము, వాళ్ళకి చెప్పడము, చదువు చెప్పడము, వేరే ఎన్జిఓస్ కూడా పిల్లలకు వచ్చి టైం స్పెండ్ చేయడము, డోనర్స్, మాకు సిఎస్ఆర్ నుంచి ఇచ్చే ఫండింగ్, వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు. సన్నిహిత నుంచి, సెంటర్ ఫర్ విమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్ సొసైటీ, www.sannihita.org. ప్లీజ్ విజిట్ చేయండి. మాకు మీ సలహాలు, సూచనలు అందివ్వండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ప్రజలకు మాలాంటి సంస్థలకు మీలాంటి అనుసంధానం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అనుసంధాన సంస్థలు అనేవి, అనుసంధాన మీడియా అనేది చాలా ముఖ్యమైనది. తరుణి లాంటివి చాలా అరుదు, చాలా తక్కువ, కొన్నే ఉన్నాయి. స్త్రీల కోసం పనిచేసే పత్రికలు కూడా, ఈ స్త్రీవాద పత్రికలు కానీ, స్త్రీల కోసం పనిచేసే పత్రికలు కానీ మనకు చరిత్రలో చూసుకుంటే ఇప్పటి వరకు చాలా తక్కువే. కానీ వచ్చినవన్నీ కూడా అన్ని రంగాల వాళ్ళను, ఒక్క మహిళలనే కాదు, పిల్లలకు, వృద్ధులకు, ఆరోగ్య, సామాజిక భద్రత విషయంలో, విద్యా విషయంలో, సాహిత్యం విషయంలో, అన్నిట్లలోనూ తరుణి చాలా ముందు చూపు కలిగి ఉండి ప్రేరణ కలిగించే మహిళలను ముఖ్యంగా స్ఫూర్తి కలిగించేటందుకు, రాబోయే తరానికి స్ఫూర్తి కలిగించేటందుకు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వరకు మీ దగ్గర ఈ సేవలు పొందిన వాళ్ళందరికీ మంచి మంచి సేవలు అందినాయని, ఇంకా ముందు రాబోయే పిల్లలకు కూడా ఇలాంటి సేవలు లభించాలని ఆకాంక్షిస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఇల్లు లేని పిల్లలను ఆదుకోవడం ఉషారాణి గారి వల్లనే మనందరికీ కూడా బాధ్యత ఉంది. వారికి అటువంటి పిల్లలకు జీవించే హక్కు, చదువుకునే హక్కు కూడా ఉంది అనేది మనం గమనించాలి. దానికోసం మనం చేయగలిగిన సహాయం చేయాలి. వీధుల్లో తిరుగుతూ బతికేడుస్తున్న వారు ఇంకా ఉన్నారు. ఇటువంటి సంస్థలు ఉన్నా కూడా ఇంకా ఉన్నారు. వీరిని అలా వదిలితే సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వారికి సరైన విద్య, వైద్యం, సదుపాయాలు, నివసించేది అవి అన్ని కల్పించాలని, చిన్న వయసులో అవి కల్పించకపోతే మాదక ద్రవ్యాలకు కానీ ఇతరత్ర అలవాట్లకు పడి వాళ్ళు అర్ధాంతరంగా మరణించే అవకాశం ఉంది. కనుక వాళ్ళను ఒక కంట అటువంటి పిల్లలను అక్కున చేర్చుకొని చక్కని జీవితాలు ఇస్తున్న ఇటువంటి సన్నిహిత సంస్థలు లాంటివి, వాటిని మనం కూడా ఎంకరేజ్ చేస్తూ, మనలో కూడా అటువంటి సమాజ సేవ దృక్పథం పెరగాలని, ఈ చక్కని జీవితాన్ని అందిస్తున్న సన్నిహిత సంస్థను అభినందిస్తూ, ప్రత్యేకంగా ఉషారాణి గారు అలుపు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి
కొనసాగించాలని కోరుకుంటూ అనేక శుభాకాంక్షలతో చక్కటి మీతో ముఖాముఖి కార్యక్రమం చాలా చక్కగా సాగిందమ్మా. మాకెన్నో విషయాలు తెలిసాయి. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితోటి ముగిస్తున్నాం. ప్రభుత్వ సాయాలు ఎంత ఉన్నప్పటికీ సన్నిహిత లాంటి సంస్థలు ఎంతోమందికి చేయూతనిస్తున్నాయనేందుకు నిదర్శనంగా వారి పాఠశాలలలో చదివిన విద్యార్థుల పరీక్షా ఫలితాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నేనేమీ ఊహించో కల్పన చేసో చెప్పడం లేదు. అక్కడి వారిని వాకప్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అవి తరుణీ ప్రేక్షకులకు సత్యం అని చెప్తున్నాను. అందులో కొన్నింటి గురించి మీకు చెప్తాను. సన్నిహిత ఆర్గనైజేషన్లో చదివిన పిల్లల ఫలితాలు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు 64 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు 30 మంది. డిగ్రీలో ఒకళ్ళు పాస్ అయ్యారు. పీజీలో ఒకళ్ళు పాస్ అయ్యారు. డిగ్రీలో 8 పాస్ అయ్యారు. 17 మందిని గురుకులంలో జాయిన్ చేశారు. ఒక పాపను మైనారిటీ స్కూల్లో జాయిన్ చేశారు. 3 పిల్లలను మహాత్మా జ్యోతి బాపులో జాయిన్ చేశారు. ఇక సన్నిహిత గర్ల్స్ తుకారాం గేట్లో అక్కడున్న హోంలో 10వ తరగతి చదివిన వాళ్ళు 49 మంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు 24 మంది. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు 2. ఇందులో 12 మందిని గురుకులంలో జాయిన్ చేశారు. 18 మందిని కేజీబీవీలో జాయిన్ చేశారు. 5 మహాత్మా జ్యోతి బాపులో జాయిన్ చేశారు. అలాగే సన్నిహిత గర్ల్స్ హోమ్ మచిలీగూడలో కూడా కొంతమంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 10వ తరగతిలో పాస్ అయిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్లో ఒకళ్ళు పాస్ అయ్యారు. 6 గురుకులంలో జాయిన్ చేశారు. సన్నిహిత బొల్లారంలో కూడా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు 106 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్లో 50 మంది చదివారు. ఇలా సన్నిహిత సంస్థ చేసిన సేవలు అంత ఇంత కాదు. ఇది రాబోయే తరానికి ఎంత ప్రేరణాత్మకంగా ఉంటుందో అంతే ఇదిగా రేపు ఇంకా చదివించలేని పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులకు సన్నిహిత అనే ఒక సంస్థ మీ పిల్లలను ఆదుకుంటుంది అని సవినయంగా మనవి చేస్తూ వీరి ఉషారాణి కృషి అద్భుతం అంటే మాటల్లో చెప్పలేని విషయం.